Okay, so good evening, all of you. సో ఈరోజు మనం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఈ లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ప్రీవియస్ సెషన్లో అంటే లాస్ట్ సెషన్లో మనము ఏం చేసాము, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేసాం అన్నమాట. టోటల్ ఎంటైర్ థింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఈరోజు ఆ స్ట్రాటజీకి సంబంధించిన ఆపర్చునిటీ వచ్చినా కూడా వేటిని కన్సిడర్ చేసుకొని మనం ఆ ఆపర్చునిటీని కన్ఫర్మ్ చేసుకుని ఎంటర్ అవ్వాలా వద్దా అన్నది ఈరోజు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఒకటి అంటే, ఆపర్చునిటీ వచ్చినా కూడా కాల్ ఆప్షన్లో కానీ పుట్ ఆప్షన్లో కానీ మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా ఈ ఆపర్చునిటీ అనేది వ్యాలిడా కాదా, వెదర్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే, సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నది ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం హీరో జీరో స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం అనమాట. క్లియర్? సో నౌ సి హియర్ ఫస్ట్ మీకు ఈరోజు ఎగ్జాంపులే నేను ఒకటి చెప్తాను మీకు క్లారిటీగా. సో మీ ముందు 11,300 సిఈ ఒకటి ఉంది, అలాగే 11,300 పిఈ ఒక కాల్ ఆప్షన్ని ఒక పుట్ ఆప్షన్ని తీసుకున్నాను నిఫ్టీకి సంబంధించింది ఇది. సో నేను మార్నింగ్ నుంచి నేను జనరల్గా మార్కెట్లో మీకు ముందు లేకపోయినా కూడా నేను మార్కెట్ని అయితే మార్నింగ్ గమనించాను అనమాట. గమనించినప్పుడే నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఫస్ట్ థింగ్ నేనేం అబ్జర్వ్ చేశానంటే, 1 సెకండ్, ఫస్ట్ థింగ్ నేనేం అబ్జర్వ్ చేశానంటే వాల్యూమ్ అబ్జర్వ్ చేశాను. ఓకే, ఈ వాల్యూమ్ అబ్జర్వ్ చేసినప్పుడు నేనేం ఐడెంటిఫై చేశానంటే, చూడండి, నిఫ్టీలో బయ్యింగ్ సైడు బయ్యింగ్ సైడు వాల్యూమ్ ఎక్కువ ఉంది, అలాగే నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ నాకు వాల్యూమ్ అనేది తక్కువ ఉండడం నేను గమనించాను అనమాట. మీరు ఎవరన్నా చూసారా దీన్ని? ఓకే, ట్రేడింగ్ వాల్యూమ్ బయ్యర్ సెల్లర్సే కదా సార్? బయ్యర్ సెల్లర్సే. చూశాను సార్, నేను చూసారా? ఏం చేశారు మరి? చూసా, అబ్జర్వేషన్, పేపర్ ట్రేడింగ్ మన సక్సెస్ అయితే కదా అని చూసా. అదే బ్యాంక్ నిఫ్టీలో బయ్యర్స్ తక్కువగా ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, సో చూడండి, ఇది నేను మార్నింగ్ వాల్యూమ్ గమనించినప్పుడు నిఫ్టీలో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ తక్కువ ఉన్నారు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బయ్యర్స్ తక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. మార్నింగ్ అంటే ఎన్నింటికి సార్ అది? మార్నింగ్ నుంచి ఎన్నిటికీ అని కరెక్ట్గా అని కాదు, మార్నింగ్ నుండి అంటే మనకి 9:15 నుంచి చూసారంటారా? 9:15 నుంచి నేను చూశాను. మనకు నిఫ్టీలో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ తక్కువ ఉన్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బయ్యర్స్ తక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సో మనకు వాల్యూమ్ని ఎందుకు చూడమంటున్నాను అంటే, ఇక్కడ చూడండి, నాకు ఇది 11,300 సిఈ అనమాట. అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీకు తెలుసు కదా. మార్కెట్ పెరిగితే కాల్ ఆప్షన్ పెరుగుతుంది, మార్కెట్ పడిపోతే పుట్ ఆప్షన్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటి, నిఫ్టీలో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ తక్కువ ఉన్నారు.
అంతేనా? ఓకే, నౌ సీ హియర్. సో ఇప్పుడు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ తక్కువ ఉన్నారు అంటే నేను ఎటువైపు ట్రేడ్ తీసుకోవడానికి, అంటే ఎటువైపు ఆపర్చునిటీ వస్తే నేను ట్రేడ్ తీసుకోవడానికి నేను రెడీగా ఉండాలి, ఎటువైపు ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ తీసుకోకూడదు నిఫ్టీలో? నిఫ్టీలో అయితే బై సైడ్ తీసుకోవాలి, ఎందుకంటే బయర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. బై సైడ్ ఉన్నప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలి. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే సెల్లర్ సైడ్ సెల్లింగ్ వైపు, సెల్లింగ్ ఇన్ ద సెన్స్ పుట్ ఆప్షన్లో ఆపర్చునిటీ వస్తే పుట్ ఆప్షన్ తీసుకోవాలి. అదే నిఫ్టీలో కాల్ ఆప్షన్లో ఆపర్చునిటీ వస్తే కాల్ ఆప్షన్ని తీసుకోవాలి. క్లియర్? ఒకవేళ మీకు పుట్ ఆప్షన్లో కూడా ఆపర్చునిటీ వచ్చినా కూడా నిఫ్టీలో సెల్లర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ఆపర్చునిటీని నేను తీసుకొని ఎంటర్ అవ్వను. అర్థమైందా? ఓకే. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్ ఆప్షన్లో ఆపర్చునిటీ వస్తే నేను ఎంటర్ అవ్వడానికి వెయిట్ చేయాలి, కానీ నాకు కాల్ ఆప్షన్లో ఆపర్చునిటీ వచ్చినా కూడా బయ్యర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి, నేను సెల్లర్స్ కంటే బయ్యర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఆ ఆపర్చునిటీని నేను తీసుకోను. ఓకే. సో ఇప్పుడు గమనించండి, ఈరోజు నిఫ్టీలో మార్నింగ్ నాకు ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ థింగ్ మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే చూస్తాము. ఫస్ట్ థింగ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఫామ్ అయిందా? ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీను, ఆ తర్వాత గ్రీను. క్లియర్? సో లేటెస్ట్ గ్రీన్ క్యాండిల్ అన్నది ప్రీవియస్ క్యాండిల్ హై కంటే పైనే క్లోజ్ అయింది, అవునా? ఇది ఫస్ట్ ఫార్మేషన్ అయింది. సెకండ్ థింగ్ వర్టెక్స్ సాటిస్ఫై అవ్వాలి. వర్టెక్స్ అనేది పైన గ్రీన్ ఉంది, సాటిస్ఫైడ్. థర్డ్ థింగ్ అనేది మనకు RSI 3 అనేది 50 కంటే పైన ఉండాలి, కానీ ఇక్కడ మనకు 50 కంటే పైన లేదు, అబోవ్ లేదనమాట. కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వలేదు. గాట్ ఇట్? కాబట్టి ఈ ప్యాటర్న్ మనకు ఇగ్నోర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మనకు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చింది? ఇక్కడ వచ్చిందా? లేదు. ప్రీవియస్ హై కంటే క్లోజ్ అనేది హై లేదనమాట. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఆపర్చునిటీ వచ్చింది? లేదు, రాంగ్. ఇక్కడ వచ్చింది, కానీ కింద నాకు వర్టెక్స్ రెడ్లో ఉంది కాబట్టి ఇది ఆపర్చునిటీ లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆపర్చునిటీ. క్లియర్? ఇక్కడ వచ్చింది ఆపర్చునిటీ. చూడండి దీని యొక్క హై ఎంత? 113 పాయింట్, హై వచ్చేసి 113.9. ఓకే. సో 113.9 అంటే దాదాపు 114 అనమాట. సో ఇప్పుడు జనరల్గా మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోమని చెప్పాము? +1 అని చెప్పాను కదా. ఓకే, 115 యాజ్ అవర్ ఎంట్రీ. బట్ కానీ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మన సేఫ్టీ పొజిషన్ కోసము 1 కంటే ఇంకొక 1 or 2 పాయింట్స్ని మనం ఎక్కువలోనే మనం ఎంట్రీ తీసుకోగలగాలి. 1 or 2 పాయింట్స్లో 1 or 2 పాయింట్స్ కంటే మనం ఎక్కువలోనే ఎంట్రీ తీసుకోవాలి, అట్లీస్ట్ 2 పాయింట్స్, ఎందుకంటే అది మన సేఫ్టీ కోసము. ఓకే. సో ఇది 114 అయితే ఎంట్రీ వచ్చేసి మనకు 115 అవుతే దెన్ వీ హ్యావ్ టు టేక్ ఏ ఎంట్రీ ఈజ్ అరౌండ్ 116లో మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే మనం ట్రై చేయాలి. క్లియర్ అబౌట్ దట్? ఓకే, చెప్పండి. క్లియర్. ఎందుకు చెప్పండి ఏంటి అంటే ఆ ప్రీవియస్ క్యాండిల్స్ లో కొంచెం హైగా ఏముంది, దాని హై కన్నా కొంచెం ఎబ్బోలో ఎంట్రీ తీసుకోవడం అలా ఇంకా ఏమైనా మంచిది అంటారా సార్? ఆఫ్ కోర్స్ అలా అయినా చూసుకోవచ్చు. ప్రీవియస్ క్యాండిల్ హై తీసుకుంటే ఎక్కడుంది మనకు? చూడండి ఇక్కడ ఉంది, దాదాపు 122లో ఉంది. లేదు ప్రీవియస్ క్యాండిల్ అంతకంటే ప్రీవియస్ క్యాండిల్ హై ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ ఇదిగో ఇదే కదా ప్రీవియస్ క్యాండిల్ హై. అవును సార్. ఇది ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ అనమాట. దీని యొక్క ప్రీవియస్ హై వచ్చేసి ఇదిగోండి ఇది. క్లియర్? కనిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు ఈ ఎంట్రీ వచ్చేసి మనకు 116.57. సో ఇదిగో ఈ వే కూడా మనకు కరెక్టే అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద అక్యురసీ ఆర్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ స్ట్రాటజీ.
మన స్ట్రాటజీని ఎన్హాన్స్ చేయడం కోసం ఇలాంటివి కూడా ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే చూడండి, మనం చెప్పిన పద్ధతి ప్రకారం డిఫాల్ట్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ట్రేడ్ ఎక్కడది ఇక్కడేనా, ఇంకొంచెం పక్కన గ్రీన్ లో రావాలి సార్, వర్టెక్స్ గ్రీన్ దగ్గర మనం చూడాలి. వర్టెక్స్ గ్రీన్ కదా, వర్టెక్స్ సార్ వర్టెక్స్ లో కూడా సెట్టింగ్స్ ఉంటాయా సార్? సెట్టింగ్ చేసుకోవాలా అవసరం లేదా? వర్టెక్స్ లో కూడా సెట్టింగ్స్ చేసుకోవాలా? ఏం అవసరం లేదు. అంటే డిఫాల్ట్ ఎట్లుంటుంది 14 పీరియడ్ 14 నుండి అదే 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 అంతే అంతే పెట్టుకోవాలి. డిఫాల్ట్ 1.1 ఒకటి ఉంది, 0.9 ఒకటి ఉంది కాదు. లెవెల్. ఎక్కడ మనం ఎంట్రీ ఇదా? అదే కాదు సార్, ఇది కాదు, ఇదా? ఇదా? గ్రీన్ లోకి వెళ్ళండి సార్, వర్టెక్స్ గ్రీన్ లోకి వెళ్ళండి. ఇది కదా, అది సార్ అది 114.685 ఇది కాదు, 113.90 కదా. మనకి హైయెస్ట్ 116 అలా వచ్చింది సార్. ఎక్కడ ఇది మిస్ అయింది మళ్ళీ? అదే సార్ ఇందాక మనం చూపించింది ఇదేనా? ఆ, ఎక్కడ మిస్ అయింది? కొంచెం లెఫ్ట్ సైడ్ సార్, కొంచెం లెఫ్ట్ సైడ్ అక్కడ. ఇదంతా గ్రీను, ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు. దెన్ ఇదంతా రెడ్, నో ఆపర్చునిటీ. సార్ 1140 ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడే అక్కడే ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది 114 అనుకున్నాము. మనం ఎంట్రీ 115 తీసుకున్నట్లయితే, ఎంట్రీ 115 తీసుకున్నట్లయితే నెక్స్ట్ది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? చేస్తాను ఖచ్చితంగా చేస్తాను. ఇదిగో చూడు, ఇది దీని యొక్క హై 113.9. ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? జనరల్గా 115లో తీసుకోవాలన్నమాట. 115 ఈజ్ అవర్ ఎంట్రీ, రైట్? ఓకే, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ క్యాండిల్తో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. దెన్ ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ లో ఎంత? 111. సో ఇప్పుడు మన రూల్ ప్రకారము స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? 110 పెట్టాలి, అంతేనా? సో స్టాప్ లాస్ ఈజ్ 110. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది చూడండి, మనకు నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయిపోయేసి తర్వాత 2 క్యాండిల్స్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. క్లియర్? ఇలాంటివి జరగడం సహజం. బట్ ఇలాంటి వాటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి అనుకుంటే ఎంట్రీ అన్నది ఇచ్చిన ఎంట్రీ పాయింట్ కంటే, ఇప్పుడు ఒకటి చెప్పినట్లు ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ప్రీవియస్ హై. ఈ క్యాండిల్ కంటే ప్రీవియస్ ఎక్కడైతే హై ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క హై తీసుకోవచ్చు ఎంట్రీ. అర్థమైందా? ఇదిగోండి, ఇది ఈ క్యాండిల్ యొక్క హై ఎంట్రీ. దెన్ వాట్ అబౌట్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ వచ్చేసి 111 అనమాట. ఓకే, సో ఇది కూడా మనం ఏం చేయాలి? ప్రీవియస్ క్యాండిల్ లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవాలి. ఇదంతా ఏంటంటే మనకు టు అవాయిడ్ ఫాల్స్ ఎంట్రీస్. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? ప్రీవియస్ క్యాండిల్ అది ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే హై ఉందో దాన్నే తీసుకోవాలి సార్. అది ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే మనకు ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ లో కనిపిస్తుందో దాన్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, లేదు ఈ గొడవ అంతా ఎందుకు అంటే దీని యొక్క లో ఎంత మనకు 111, స్టాప్ లాస్ వచ్చేసి ఎంత మనకు 110, దానికంటే ఇంకొక 2 పాయింట్స్ 2 or 1 పాయింట్స్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి స్టాప్ లాస్, 1 or 2 పాయింట్స్. ఓకే సార్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫాల్స్
స్టాప్ లాస్ ట్రిగ్గర్ కానీ లేదంటే ఫాల్స్ ఎంట్రీ కానీ మనకు అవ్వకుండా ఉంటుంది. క్లియర్? క్లియర్ సార్. సో ఇప్పుడు ఇది ఎంట్రీ ఇక్కడ ఎందుకు తీసుకోమన్నాను, మనకు నిఫ్టీలో బయ్యింగ్ వైపు ఎక్కువగా ఉందని చెప్పాను కదా, అవును సార్. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొన్ని 3 minutes క్యాండిల్స్ తర్వాత మనకు ఇక్కడ నుంచి పైకైతే వెళ్ళింది. మరి టార్గెట్ హిట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాం. దీని యొక్క హై ఎంత అండి, ఇది కదా, ఓకే 114 అంటే 115 ఎంట్రీ అనుకున్నాం. 115 మైనస్ లో ఎంత 109, 115 మైనస్ 109 చేస్తే 6 points వచ్చింది డిఫరెన్స్ నాకు. ఓకే ఓకే 109 కాదు 110 కదా, 111 తక్కువైతే 110, 115 మైనస్ 110, సో 5 points నాకు డిఫరెన్స్ వచ్చింది. నౌ సార్ అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోండి సార్, తెలిసింది క్లారిటీగా. ఏం సార్? కరెక్టే సార్, కరెక్టే చెప్తున్నారు మీరు. అంటే సార్ అది ఇప్పుడు మనం సైడ్స్ లెఫ్ట్ సైడ్స్ ఉన్న మనం వాడతాం కదా సార్, సెట్టింగ్స్ లాంటివి ఉంటాయి కదా, ఇవా లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్స్ అవి వాడతాం కదా సార్. ఓకే అది ట్రేడింగ్ వ్యూలో అండి, ఇక్కడ కాదు. ఇది ట్రేడింగ్, ఓకే జీరో వాడారా, ఓకే ట్రేడింగ్ వ్యూ అది మనకి ఇక్కడ ఉందా, దీనిలో కూడా ఉంటుంది సార్. రీట్రేస్మెంట్, ఫిబొనాచి రీట్రేస్మెంట్, మెజర్మెంట్ అని ఉంటుంది సార్. ఉంటుంది ఇలా కూడా ఉంటుంది. చెప్పానా సార్ కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఉంటుంది. ఈయన పైన సెకండ్ మెజర్మెంట్ ఫస్ట్ అది ఫిక్స్ చేసి మనం ఎక్కడంటే అక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది మీకు. ఓకే నో ప్రాబ్లం. 5 points డిఫరెన్స్ అనుకోండి. ఇప్పుడు 1:2 రేషియో అంటే ఎంత, 10 points కదా. అవును సార్ 10 points. అదే 1:4 రేషియో అంటే 20. ఓకే సో ఇప్పుడు 20 ప్లస్ ఎంట్రీ ఎంత మనం తీసుకుంది, ఎంట్రీ 115 115 ఆర్ 116 ఏదైనా సరే. 116 తీసుకుంటే టార్గెట్ ఎంత, 20 ప్లస్ 116 136. అవును ఇది మీకు 136. క్లియర్? టార్గెట్ రీచ్ అయింది సార్. టార్గెట్ అనేది మనకు 1:2 అండ్ 1:4 రేషియోతో మనకు టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది అనమాట. అర్థమైందా? అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది, ఇలాంటి ర్యాలీ జరిగేటప్పుడు మనకు ముందు ఏం జరుగుతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇలాంటి ర్యాలీ జరిగేటప్పుడు మనకు ముందు కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే సో కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి ఈ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు కావాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మనం ట్రైన్ ఎక్కగలిగితే నెక్స్ట్ ఈ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయగలం అనమాట. మనం ఒకవేళ అక్కడే మన ట్రిగ్గర్ ఓకే అయింది అనుకోండి సార్. ఓకే సో అర్థమైందా? నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చిందా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాలేదు సార్. ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చింది సార్, పిఈలో వచ్చింది. ఓకే చూద్దాం. సిఈలో ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చిందా, మనకు రాలేదు. ఇక్కడ వచ్చింది, వచ్చినా కూడా మనకు వర్టెక్స్ సాటిస్ఫై అవ్వలేదు. ఓకే వచ్చినా కూడా వర్టెక్స్ సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ అన్నీ సాటిస్ఫై అయ్యాయి, కానీ మనం వాల్యూమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ ఎంట్రీ కూడా మనకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే సో ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది, మనకు ఈ టైంలో నేను చూసినప్పుడు వాల్యూమ్ అనేది మనకు నిఫ్టీలో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి తీసుకోవచ్చు. మనకు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. క్లియర్? వాల్యూమ్ ఎలా తెలుస్తుంది కార్తిక్ గారు? ఇదండి ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్, ఆగస్టు ఫ్యూచర్ మార్కెట్ డెప్త్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వాల్యూమ్ కనిపిస్తుంది. ఓకే సో ఇది బయ్యర్స్, ఇది సెల్లర్స్ అన్నమాట. ఓకే ఈ రెండింటిని కలిపితే వాల్యూమ్ అంటారు. బయ్యర్స్ ఎక్కువ ఉన్నారో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారో మనం చూసుకోవచ్చు.
ఓకే. అలాగే బ్యాంక్ నిఫ్టీది కావాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇప్పుడు కూడా బయర్స్ తక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సో నిఫ్టీ తీసుకుంటే మనకు బయర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ తక్కువ ఉన్నారు. సో ఎక్కడో డిస్టర్బెన్స్ అవుతుంది, ఒకసారి మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకు 11,300 సిఈ పొజిషన్ అనమాట మార్నింగ్ నుండి. సో ఇక్కడ మనకు టార్గెట్ హిట్ అయిపోయింది, ఇంకా దీని గురించి మనకు అవసరం లేదు. నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి నిదానంగా చాలా లేట్, అంటే ఇప్పుడు దాదాపు 12:50 ఆ టైం వరకు మనకు నిఫ్టీలో బయ్యర్స్ మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత నిదానంగా ఏమైందంటే మనకు నిఫ్టీలో బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యారనమాట. బయ్యర్స్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి చూడండి, మార్నింగ్ నుంచి మనకు ఈవెన్ పిఈ సైడ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా మనకు పిఈలో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, గమనించారా? ఇది 11,300 పిఈ, 11,300 పిఈ మనకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఈ టైంలో మనకు నిఫ్టీలో బయ్యర్స్ వాల్యూమ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? బయ్యర్స్లో ఉందా, సెల్లర్స్లో ఉందా? సెల్లర్స్లో ఉంది, సారీ బయ్యర్స్లో ఉంది. సో బయ్యర్స్లో వాల్యూమ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడం కరెక్టేనా? ఐ థింక్ సో, ఇట్స్ నాట్ కరెక్ట్. అది సార్ కరెక్ట్ మనం పిఈ తీసుకున్నాం కాబట్టి. ఇది పుట్ సైడ్ కాబట్టి బయ్యర్స్లో వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. సో ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా ఏమవుతుంది, దీని యొక్క హై అంతా 77.8, సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 78. దెన్ వాట్ ఈస్ ద ఎంట్రీ? ఎంట్రీ ఎంత తీసుకోవచ్చండి? 78 అప్రాక్సిమేట్లీ 79. సో ఇప్పుడు ఈ 79కి దాన్ని మీరు బఫర్ చేసుకుంటే 79కి మీరు జస్ట్ 1 or 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి మీ సేఫ్ ఎంట్రీ కోసం. మీరు ఎంత యాడ్ చేసుకుంటారు? 2 పాయింట్స్ అంటే 81 అవుతుంది. ఓకే, 81 యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ మీరు 81 ఎందుకు అంటే యాడ్ చేసుకోమనేది నేను ఎందుకు అన్నాను అంటే, ఒకవేళ అది మన టార్గెట్కి హిట్ అయ్యి వెళ్ళేదే అయితే మనం 1 పాయింట్ కాదు 3 పాయింట్లు బఫర్ తీసుకుని అది దాటుకునే కదా వెళ్ళాల్సింది. ఆర్ యు గాట్ మై పాయింట్? ఓకే, టార్గెట్ హిట్ అయ్యే అవకాశం ఉంటే మనము 1 కాదు 2 కాదు, మీరు 3-4 పాయింట్లు బఫర్ తీసుకున్నా కూడా ఆ 4 పాయింట్ని క్రాస్ చేసుకునే కదా మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు మన సేఫ్టీని, మన సేఫ్ కోసం, మన అక్యురసీని పెంచుకోవడం కోసం 2-3 పాయింట్లని త్యాగం చేయడంలో మనకి ఏదన్నా నష్టపోతామా? స్టాప్ లాస్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఫాల్స్, ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా అన్నది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ థింగ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ట్రేడ్ ఎగ్జిక్యూషనే జరగకపోతే మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినట్టు ఇక్కడ 80 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఈ క్యాండిల్ 80 మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అదే మీరు అనుకున్నట్లు 81 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ అసలు ఎగ్జిక్యూటే అవ్వదు. గట్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే, అసలు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఈ ఫాల్స్ ఎంట్రీని మీరు అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ అన్నది మనకు బయర్స్ వైపే ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ అది కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. క్లియర్? వాల్యూమ్ బయర్స్ వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలని ఎవరో పొరపాటు చేసినా కూడా మీరు 2-3 పాయింట్స్ మీరు అబవ్ పెట్టినా కూడా మనకు 81లో ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ ఇది ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఫాల్స్ ఎంట్రీ ఎగ్జిక్యూషన్ అనేది మిస్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్, గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మీరు ఈ ట్రేడ్ని అలానే ఓపెన్లో పెట్టారనుకోండి, ఐ థింక్ యాక్చువల్గా అయితే మనకు వాల్యూమ్ బయర్స్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేస్తారు. దెన్ లివ్ ఇట్, దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం, పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మరి ఈ ట్రేడ్ డౌట్, చెప్పండి.
మీరు తీసుకునేటప్పుడు కూడా నిఫ్టీ 11,300 పిఏ తీసుకున్నారు. ఇంతకుముందు కాల్ ఆప్షన్ కూడా 11,303 అదే తీసుకున్నారు సార్. 11,300 సేమ్ తీసుకున్నారు ఎందుకని? మనము పిఈ అన్నప్పుడు కింద తీసుకోవాలి కదా. పిఈ కింద ఎందుకు? 300 సిఈ కూడా పిఈ, దాంట్లో పిఈ ఉండదా? ఉంటాయి సార్, ఉండదని కాదు కానీ మనం మామూలుగా మీరు జనరల్ గా మొన్న ఏం మనం చెప్పారంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? ప్రీమియంని బట్ట, స్ట్రైక్ ప్రైస్ని బట్ట? ప్రీమియంని బట్టి Strike సెలెక్ట్ price. చేసుకో. ప్రీమియం ప్రీమియంని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీని యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది 90లో నడుస్తుంది. ఇది కూడా దీని యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది చూడండి 100లో నడుస్తుంది. కాబట్టి ప్రీమియంని బట్టి ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అర్థమైందా? సార్ అర్థమైంది. కాకపోతే సేమ్ నెంబర్ది కాల్ ఆప్షన్, సేమ్ నెంబర్ది పిఈ రెండు, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు సేమ్ నెంబర్ తీసుకొని దాంట్లో ఛాన్స్ దొరికినప్పుడు అది బై చేయాలి, దీంట్లో ఛాన్స్ దొరికినప్పుడు దీంట్లో బై చేయాలి. అంతే. ఓకే, సో సి హియర్ లెట్ వి కంప్లీట్ దట్. ఇక్కడ మనకు ఈ ఎంట్రీ అనేది వాల్యూమ్ని బేస్ చేసి మనం ఫిల్టర్ చేసాము. దెన్ తర్వాత మళ్ళీ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ కూడా మీరు వాల్యూమ్ని చూసినప్పుడు ఇది కూడా ఫిల్టర్ అయిపోయింది. దెన్ మరి ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చాయి? నెక్స్ట్ మనకి ఏమైంది? మార్కెట్ అనేది ఒక సడన్ అప్ అయితే జరిగింది కదా. ఇక్కడ చూడండి, ఇది సడన్ అప్ జరిగిందా? ఓకే, ఒక సడన్ అప్ అయితే మూమెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో దానివల్ల పుట్ ఆప్షన్ అనేది కిందికి పడిపోవడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మీకు స్టాప్ లాస్ సెట్ అయ్యేది అనమాట. కాబట్టి ఇక్కడ వాల్యూమ్తోనూ అలాగే ఎంట్రీ ప్రైస్తోనూ మీ యొక్క ఈ రాంగ్ ట్రైన్ని మీరు అవాయిడ్ చేస్తారు. దెన్ మళ్ళీ ఎక్కడ ఆపర్చునిటీ వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ నుంచి మనకు మెల్లిగా మార్కెట్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అబ్జర్వ్, కనిపించిందా మీకు? మార్కెట్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, ఎప్పుడైతే మనకు చూడండి ఈ రిజెక్షన్ జోన్కి రాగానే 115కి రాగానే మనకు వాల్యూమ్స్ కూడా సెల్లర్స్ వైపు చేంజ్ అయిపోయింటాయి. 115 చూడు, వాల్యూమ్స్ చూడండి. ఇప్పుడు మార్కెట్ పడిపోతూ ఉంటే వాల్యూమ్ కూడా సెల్లర్స్ ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు, అవునా కదా? ఓకే, సో ఇప్పుడు సెల్లర్స్ ఎక్కువైనప్పుడు ఇక్కడ ఇటువైపు మనకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా లేదా? ఎక్కడ వచ్చింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 131 కి వచ్చినట్టుంది సార్. ఇక్కడ వచ్చింది, చూసారా? కనిపిస్తుందా? ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఈ టైంలో మనకు బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యేది. ఇక్కడ మనకు బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో మీకు మెసేజ్ పెట్టింది కూడా మీరు పెట్టిన పాయింట్ దగ్గరే సార్. నేను పెట్టాను. అవును, నేను చూశాను. సో ఇక్కడ మనకు బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అలాగే మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సాటిస్ఫై అయింది, వర్టెక్స్ సాటిస్ఫై అయింది, అలాగే RSI సాటిస్ఫై అయింది. దెన్ ద ఎంట్రీ ఈజ్ 83.7 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 84. Then we have to take an entry is 85 or 87. 85 or 86 is my entry. So 86 నా ఎంట్రీ అనుకుంటే 86 నా ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఎంత? 70. సో 70 కంటే తక్కువ 69. 69 కంటే ఇంకొక 1 or 2 పాయింట్స్ నేను తీసుకుంటే 68 or 67 మై స్టాప్ లాస్. సో దిస్ ఈజ్ మై స్టాప్ లాస్. ఇది నా ఎంట్రీ, ఇది నా స్టాప్ లాస్. నౌ వాట్ ఈస్ ద టార్గెట్? దీని యొక్క హై వచ్చేసి 84 అంటే 85, దీని యొక్క లో వచ్చేసి 70 అంటే 69. 85 minus 69 is equal to 16 points. 16 అయినా 15 points అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 16 పాయింట్లు. 15 points అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 15 points అనమాట. మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే 15 వస్తుంది. ఎంత? 83.7 అంటే 84.7 మైనస్ దీనిలో ఎంత? 70 అంటే minus 69. 15.7 పాయింట్స్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 15 పాయింట్స్, 1 or 2 పాయింట్స్ ఏం కాదు. మరీ ఎక్కువ 18, 20 అట్లయితే తీసుకోకూడదు అనమాట. క్లియర్ సార్? ఒకవేళ మీరు ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా నెక్స్ట్ అగైన్ మనకి ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. హై 90, 91 minus 76 ఎగ్జాక్ట్లీ 15 పాయింట్స్ అగైన్ ఇక్కడ. ఓకే,
సో ఇప్పుడు చూడండి 15 పాయింట్స్ అంటే 1:2 అంటే 30 పాయింట్స్, 1:4 అంటే 60 పాయింట్స్. సో 60 పాయింట్స్ అంటే ఎంత? 85 ఎంట్రీ తీసుకుంటే 85 + 60 145 ఇస్ యువర్ టార్గెట్. సో 145 అనేది మనకు చాలా ఈజీగా హిట్ అయిపోయింది. క్లియర్? క్లియర్ సార్. ఓకే, ఆ తర్వాత అది మార్కెట్ ఎంతైనా వెళ్ళినది మనకు అనవసరం, ఇంకా అది మీ లక్, మీ యొక్క ఇది అనమాట. ఇంకది ఎందుకంటే మనకు ఇంత వాల్యూమ్ జరిగేటప్పుడు, ఇంత ర్యాలీ జరిగేటప్పుడు ఖచ్చితంగా వాల్యూమ్ చేంజ్ అయిపోయి ఉంటుంది ఇప్పటికీ. ఓకే, సెల్లర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎనీ డౌట్స్? ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇంతవరకు ఈ సెషన్లో మీరు ఏం తెలుసుకున్నారు? ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ తీసుకోవడానికి ఒక అడిషనల్ రూల్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏం చూడాలి? వాల్యూమ్. గుడ్. ఫస్ట్ థింగ్ ఏం చూడాలి? వాల్యూమ్ చూడాలి. మనం ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకు వాల్యూమ్ ఎక్కువగా ఏది ఉంది అని చూడాలి. ఓకే, సో ఒకవేళ వాల్యూమ్ సాటిస్ఫై అయ్యింది, మీరు కాల్ ఆప్షన్ చేస్తున్నారు, బయర్స్ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి, సాటిస్ఫై అయింది, దెన్ నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సేఫ్టీ మెజర్ ఏం తీసుకోవాలి? నెక్స్ట్ సేఫ్టీ మెజర్ టైప్ మెసేజ్. వాల్యూమ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేఫ్టీ మెజర్ స్ట్రాటజీ కాదండి, నెక్స్ట్ సేఫ్టీ మెజర్ ఏంటంటే ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ సేఫ్టీ మెజర్ వచ్చేసి ఎంట్రీ పాయింట్. జనరల్గా హై కంటే +1 తీసుకోవాలి. ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో చూడాలి. ఆపర్చునిటీ వచ్చి వర్టెక్స్ సాటిస్ఫై అయిన తర్వాత, ఆర్ఎస్ఐ సాటిస్ఫై అయిన తర్వాత, ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత, చార్ట్ పరంగా మీకు సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు చూడాల్సింది వాల్యూమ్ చూడాలి. వాల్యూమ్ అనేది మనకు అనుకూలమైన వైపు ఉందా లేదా, అంటే మీరు కాల్ ఆప్షన్లో చేస్తే బయర్స్ ఎక్కువ ఉండాలి, అదే పుట్ ఆప్షన్లో చేస్తూ ఉంటే సెల్లర్స్ ఎక్కువ ఉండాలి. వాల్యూమ్ ఎక్కువ ఉందా లేదా? ఫస్ట్ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ లోకి వెళ్ళమంటారా? ఫస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చి ఇవన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే కదా, ఇవన్నీ అనుకూలంగా లేకుండా వాల్యూమ్ని చూసినా దానివల్ల ఉపయోగం లేదు కదా. ఓకే ఓకే, ఫస్ట్ మీ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చిందా లేదా, లేదా ప్యారలల్గా మీరు వాల్యూమ్ చూసుకుంటూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చిందా లేదా, ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాల్యూమ్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అది మీరు గమనించుకోండి. ఒకవేళ వాల్యూమ్ మీకు ఆపోజిట్గా ఉంటే ఈ ట్రేడ్ని వదిలేసేసేయండి. ఒకవేళ అది టార్గెట్ వైపు వెళ్ళి హిట్ అయినా కూడా నో నీడ్ దట్, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకేంది, మనం తీసుకున్న ట్రేడ్ సక్సెస్ అవ్వాలి అంతే. మనం తీసుకొని ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయినా మనకు అనవసరం, టార్గెట్ హిట్ అయినా మనకు అనవసరం. గాట్ ఇట్ మై పాయింట్? ఒక డౌట్ కార్తిక్ గారు, పిఈ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కదా, సో ఎంత ఎక్కువ ఉంటే బెటర్ అంటారు బయర్స్ కంటే? ఎంత ఎక్కువ ఉంటే అని కాదండి, జనరల్గా అయితే నార్మల్గా సైడ్ వేస్ జరిగేటప్పుడు అప్రాక్సిమేట్లీ రెండు ఈక్వల్గానే ఉంటాయి, జస్ట్ 1 or 10 or 20,000 డిఫరెన్స్తో. కానీ ర్యాలీ జరిగే సమయానికి ఇలాంటి సమయంలో మీకు డిఫరెన్స్ వచ్చేసి 1 lakh అబవ్ ఉంటుంది. ఓకే ఓకే 1 lakh అబవ్ ఉంటుంది. దెన్ ఇలాంటి టైంలో మీకు 2 lakhs 3 lakhs డిఫరెన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు గమనించండి, ఇది 70,000, ఇది 1,14,000. ఓకే, మీకు వాల్యూమ్ పెరిగినప్పుడు ఇది 2 lakhsలో ట్రేడ్ అవ్వచ్చు, ఇది 4 to 5 lakhsలో ట్రేడ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చూడాలి, మన ఇదంతా చార్ట్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ చూడాలి. వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎంట్రీ పాయింట్ చూడాలి. ఎంట్రీ పాయింట్స్ కూడా మీకు రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటి, హైకి +1 యాడ్ చేసి అక్కడి నుంచి మీరు ఒక 2 పాయింట్స్ని మీరు బఫర్ తీసుకోవచ్చు, లేదా దానికంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. క్లియర్? క్లియర్ సార్. ఒకవేళ మీరు తీసుకుంటున్న ఎంట్రీకి, మీరు తీసుకున్న హైకి ప్రీవియస్ క్యాండిల్ ఏది కూడా మీకు హై కనిపించకపోతే దాని అర్థం ఏంటంటే
దట్ ఈస్ ద మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అని. ఆ లెవెల్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అయితే మీకు ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. సో ఈ క్యాండిల్కి ప్రీవియస్గా ఎక్కడ కూడా హై లేదు. ఉందా? లేదు, ఎక్కడ కూడా మనకు హై లేదనమాట. కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు, ఒకవేళ కిందికి వస్తే దీన్ని బ్రేక్ చేస్తే కిందికే పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సినారియోలో మ్యాక్సిమం లో ఏది? ఇదే కదా లో. ఈ లోని బ్రేక్ చేసింది. ఈ లోని బ్రేక్ చేయగానే ఏమైంది? ఇంకా ఫర్దర్ ఫాలో అయిపోయింది కదా. క్లియర్ కనిపిస్తుందా అండి? ఈ లోని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ అక్కడ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ పాయింట్గా తీసుకోండి. అది విషయం. అలాగే స్టాప్ లాస్ కూడా -1 చేసిన తర్వాత స్టాప్ లాస్ ఎంతైతే వచ్చిందో దానికి మీరు ఒక 2 పాయింట్స్ని అడిషనల్గా బఫర్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ట్రేడ్ అక్యురసీ అనేది పెరుగుతుంది. 1 or 2 పాయింట్స్ మీకు పోయినా కూడా, అంటే ఆ పాయింట్స్ని మీరు ప్రాఫిట్ రేంజ్లోకి వెళ్ళిపోయినా కూడా, అంటే ప్రాఫిట్ రాకుండా అవి పోయినా కూడా మీకు ఎంట్రీ పాయింట్ కరెక్ట్ అయితే మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ మనకు 95% అక్యురసీ ఉంటుందన్నమాట. క్లియర్? ఎనీ డౌట్స్? సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదండి, ఏం చెప్పాలి? ఎంట్రీ ఏనో స్టాప్ లాస్? ఫస్ట్ చార్ట్ పరంగా నిన్న మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చార్ట్ పరంగా అవి సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ సాటిస్ఫై అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ వీ హ్యావ్ టు చెక్ ద వాల్యూమ్. ఒకవేళ కాల్ ఆప్షన్ అయితే బయర్స్ వైపు ఎక్కువగా ఉండాలి సెల్లర్స్ కంటే. ఒకవేళ పుట్ ఆప్షన్ అయితే సెల్లర్స్ వైపు ఎక్కువ ఉండాలి బయర్స్ కంటే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, అది మీకు సాటిస్ఫై అయింది అనుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి? మీరు తీసుకునే ఎంట్రీ కంటే, అంటే హైకి +1 యాడ్ చేస్తారు జనరల్గా. ఉదాహరణకి ఇక్కడే చూడండి, దీని యొక్క హై వచ్చేసి 114. ఇది ఇదేనా మనం తీసుకున్నది? ఇది ఓకే. దీని యొక్క హై వచ్చేసి 113.9, అంటే 114 అనుకున్నాం. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? +1, అంటే 115 దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్పాను? ఒక 2 పాయింట్స్, 1 or 2 పాయింట్స్ని మీరు బఫర్ తీసుకోండి. ఆ బఫర్ తీసుకోవడం వల్ల మీకు ఫాల్స్ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలా కాకుండా ఇంకొక పద్ధతి ఏంటి? ఈ క్యాండిల్ కంటే ప్రీవియస్ క్యాండిల్స్ ఏవైతే దీని హై కంటే హై ఉంటుందో, ఏది ఇది ఉంది, దీని ఎంట్రీగా తీసుకోండి. చూడండి, ఈ క్యాండిల్ కంటే ప్రీవియస్ క్యాండిల్ ఏవైతే హైగా ఉంటుందో, ప్రీవియస్ క్యాండిల్స్ అన్నీ కూడా కిందనే ఉన్నాయి, ఈ ఒక్క క్యాండిల్లే హై ఉందన్నమాట. ఇది కూడా మనం ఎంట్రీ రేంజ్లోనే ఉంది. సో దీన్ని మీరు ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ మీకు ఎగ్జిక్యూట్ జరిగి అక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే స్టాప్ లాస్ కూడా ఎలా తీసుకుంటారు? దీని యొక్క లో వచ్చేసి 111. సో స్టాప్ లాస్ ఎలా తీసుకుంటారు? -1, అంటే 110 రూపీస్ యువర్ స్టాప్ లాస్. సో బఫర్ కోసం ఏం చేస్తాం మనము? ఒక 2 పాయింట్స్ అడిషనల్గా స్టాప్ లాస్ని తీసుకుంటే మనకు 110 నుంచి 108 రూపీస్ స్టాప్ లాస్ అవుతుంది. 108 or 109 స్టాప్ లాస్. ఓకే, లేదు ప్రీవియస్ క్యాండిల్ లో ఏదైతే ఉందో, ప్రీవియస్ క్యాండిల్ అనేది ఈ లో కంటే లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్టాప్ లాస్గా తీసుకోండి. నౌ దిస్ ఈస్ ద ఎంట్రీ అండ్ దిస్ ఈస్ ద స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ యువర్ టార్గెట్. క్లియర్? క్లియర్ సార్. ఓకే. ఎస్ సార్. ఓకే అండి. సో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ హీరో జీరో స్ట్రాటజీ ఆన్ ఎక్స్పైరీ స్పెషల్ ఓన్లీ. ఓకే, సో అది మీకు దానికంటే ముందు మీకు చెప్పేదానికంటే, సో వీ నీడ్ టు డిస్కస్ సమ్ బేసిక్ పాయింట్స్. బేసిక్ పాయింట్స్ని అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. అవేంటో నేను చెప్తాను చూడండి.
ఓకే, చాలా క్లారిటీగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు చెప్పేది ప్రతిదీ కూడా నేను మనకు అర్థమయ్యే భాషలోనే ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గానే నేను చెప్తున్నాను. కాబట్టి అర్థం కాలేదు అనే క్వశ్చన్ ఉండకూడదు, ఆ విధంగా నేను చెప్తాను, అర్థం చేసుకోండి. నౌ సీ హియర్, ఓకే, మీ ముందు ఏమున్నాయి? మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను ఓకే, సో ఇక్కడ మీకు మీ ముందు 10 నుంచి 100 వరకు ఓకే, సో 10 నుంచి 100 వరకు మీకు ఒక స్ట్రైక్ ప్రైసెస్ కనిపిస్తున్నాయి. అవునా? 10 నుంచి 100 వరకు స్ట్రైక్ ప్రైసెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. నౌ సీ హియర్, ఇదొక క్రికెట్ మ్యాచ్. ఇదొక క్రికెట్ మ్యాచ్. గ్రీస్లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. వీ హ్యావ్ ఎ 10 overs లెఫ్ట్. అజ్యూమ్ దట్ సింగిల్ ప్లేయర్ సచిన్ మాత్రమే సింగిల్ ప్లేయర్ ఉన్నాడు. ఓకే, సో ఈ యొక్క 10 overs సచిన్కు ఉన్నాయి అన్నమాట. 10 overs సచిన్కు ఉన్నాయి. నౌ ఇప్పుడు సచిన్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. సో అతని ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ ఏంటి? 0. నౌ సచిన్ హియర్, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కర్సర్ కనిపిస్తున్నాను కదా, ఈ బాక్స్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్. నౌ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈస్ 0, అంటే సచిన్ ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్. ఓకే, సో వీ హ్యావ్ ఏ టైమ్ పీరియడ్ దట్ ఈస్ ఎక్స్పైరీ కాల్డ్ 10 overs. దీన్నే ఏమంటాం మనం? ఎక్స్పైరీ. 10 overs అయిపోగానే మరి సచిన్ బయటకు వచ్చేయాలి కదా ఇంకా. ఓకే, సో ఇది ఎక్స్పైరీ అనమాట. నౌ సీ హియర్, ఇప్పుడు బెట్ చేసే వాళ్ళు వచ్చారంట, బెట్టింగ్స్ చేసే వాళ్ళు వచ్చారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, 10 overs టైం పీరియడ్ ఉంది, 10 overs ఎక్స్పైరీ ఉంది. ఈ 10 oversలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్. మనకు బెట్టింగ్ చేసేటప్పుడు మనకు 2 players కావాలి. ఒకరు వస్తుంది అని, ఇంకొకరు రాదు అని, అంతే కదా. 2 players అయితే ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఎవరైతే బెట్ చేస్తారో, బెట్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బెట్టింగ్ ఉందనుకోండి, మనము సచిన్ 100 పరుగులు చేస్తాడు అంటే 100 runs కొడతాడు అని మనం రీటైలర్స్ బెట్ని కాయించే వాళ్ళు ఉంటారు కదా, పెద్ద వాళ్ళు. ఇప్పుడు క్రికెట్ వెళ్తే మీకు ఎలా చెప్పాలి, మీకు పెద్ద ఏమంటారు వాళ్ళని? బుక్కీ అంటే అందరినీ ఆపరేట్ చేసేవాళ్ళు, రైట్? ఓకే, బుకీ అన్నమాట. సో ఇప్పుడు ఈ బుకీ ఏం చేస్తాడంటే చూడండి, సచిన్ 10 oversలో 100 runs కొట్టాడు అని బుకీ బెట్టింగ్ చేస్తాడు ఫస్ట్. ఈ 100 runs కొట్టాడు అని చేస్తే చూడండి, 10 oversలో సచిన్ 100 runs కొట్టేదానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? లేదా కింద నుంచి వస్తాను చూడండి, సచిన్ 10 overs కొట్టేయడానికి ప్రాబబిలిటీ 10 runsకి ఎక్కువ ఉంటుందా, 100 runsకి ఎక్కువ ఉంటుందా? 10 runs కొట్టేదానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఈ 10 స్ట్రైక్ ప్రైస్ దగ్గర సచిన్ 10 runs కొడతాడు అని పందెం బెట్టింగ్ చేయొచ్చు కదా.
ఓకే, సచిన్ 10 రన్స్ కొట్టగలడు అని బెట్టింగ్ చేయొచ్చు అనమాట. కానీ సచిన్ 10 రన్స్ కొట్టేదానికి ఈ 10 ఓవర్స్లో మోస్ట్ ప్రాబబుల్ అంటే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్ సార్. అవుట్ అయ్యి వెళ్ళిపోవడం ఆ తర్వాత విషయం. కానీ సచిన్ 10 రన్స్లో ఈ యొక్క 10 ఓవర్స్లో 10 రన్స్ కొట్టే ప్రాబబిలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బుకీ అనేవాడు ఏం చేస్తాడంటే, మీరు ఈ యొక్క సచిన్ 10 రన్స్ కొడతాడు అని మీరు బెట్టింగ్ చేయాలి అనుకుంటే దెన్ ఐ హ్యావ్ ఏ ప్రీమియం దట్ ఈజ్ అరౌండ్ 1000 రూపీస్. 1000 రూపీస్ ఈజ్ ద ప్రీమియం. అంటే దాని అర్థం ఏంటి? చూడండి, మీకు 10 రన్స్ కొట్టడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేను వచ్చి సచిన్ 10 రన్స్ కొడతాడని పెట్టామనుకోండి, నేను ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. మరి నేను ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు లోయర్ ప్రీమియంకి బుకీ నాకు ఎందుకు అందిస్తాడు? గాట్ మై పాయింట్? నేను ఏదైతే చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, దెన్ అంటే దీని అర్థం ఏంటంటే, ఒక 80 ఏళ్ళ వ్యక్తి అక్కడికి వెళ్ళేసి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఇన్సూరెన్స్ 100 ఇయర్స్కి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి 80 ఏళ్ళ వ్యక్తి. వాడి ఇన్సూరెన్స్ అందరిలాగానే నెలకి 600-700 కడితే సరిపోతుందని చెప్తాడా? లేదు, ఇతనికి ఆల్రెడీ 80 ఇయర్స్ ఉన్నాయి, 100 ఇయర్స్కి ఇన్సూరెన్స్ తీసుకుంటే వీడు ఇంకొక 5 ఏళ్లలో 3 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఇచ్చే ప్రీమియమే ఇస్తాడా? ప్రీమియం చాలా ఎక్కువ తీసుకుంటాడా? చాలా ఎక్కువ తీసుకుంటాడు సార్. ఎక్కువ తీసుకుంటాడు. ఎందుకంటే మోర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రీమియం పెరుగుతుంది. సేమ్ అలాగే 10 రూపీస్ 10 ఓవర్స్లో 10 రన్స్ 10 ఓవర్స్లో ఈజీగా కొట్టగలడు కాబట్టి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 20 రన్స్ తీసుకుంటే దీనికంటే ప్రాబబిలిటీ కొంచెం తక్కువ కదా ఇది, కాబట్టి ఇక్కడ 900 రూపీస్ ఉండొచ్చు. నెక్స్ట్ 30 రన్స్ తీసుకుంటే దీనికంటే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది కదా, సో 800 ఉండొచ్చు. అదిగా 40 తీసుకుంటే 700, అలాగే 50 తీసుకుంటే 600, 60 తీసుకుంటే 500, 70 తీసుకుంటే 400, 80 తీసుకుంటే 300, అలాగే 90 తీసుకుంటే 200, అలాగే 100 తీసుకుంటే 100. ఇప్పుడు 100 దగ్గరకు వస్తే ఈ ఎక్స్పైరీకి 10 ఓవర్స్లో అంటే 10 ఓవర్స్లో 100 రన్స్ కొట్టడానికి వీటికంటే తక్కువ ప్రాబబిలిటీ అనమాట. కాబట్టి ప్రీమియం వీటికంటే చాలా తక్కువ ఉంటుంది. క్లియర్? ఏమండి నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఓకే, నౌ సీ హియర్. అజ్యూమ్ దట్ ఇవన్నీ కూడా ఏంటి? కాల్ ఆప్షన్స్ అనుకున్నాం. కాల్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఇక్కడి వరకు వస్తుంది అని బెట్టింగ్ కాసేవాళ్ళు వీళ్ళందరూ. 10 రన్స్ కొడతాడు ఎవరైతే 10 రన్స్ సచిన్ ఈ ఎక్స్పైరీకి 10 రన్స్ కొట్టగలడు అని ఎవరైతే బెట్టింగ్ కాసారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఒక 20 మంది బెట్టింగ్ కాసారు. ఇక్కడ 20 మెంబర్స్ బెట్టింగ్ కాశారు. అలాగే 20 రన్స్ కూడా కొట్టగలడు అనేవాడు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. 30 రన్స్ కొట్టగలడు అనేవాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారు. 40 రన్స్ కొట్టగలడు అనేవాళ్ళు ఒక 40 మెంబర్స్ ఉంటారు. 50 రన్స్ కొట్టగలడు అనేవాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారు. అలాగే 60 రన్స్ కొట్టగలడు అనేవాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉంటారు. 70 కొట్టగలరు అనేవాళ్ళు 7 మెంబర్స్ ఉంటారు. 80 కొట్టగలడు అనేవాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారు. 90 కొట్టగలడు అనేవాళ్ళు ఒక 15 మెంబర్స్ ఉంటారు. అలాగే 100 కూడా కొట్టగలరు అనే ఒక 15 మెంబర్స్ ఉండొచ్చు అన్నమాట. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ బయర్స్ అనమాట. ఏంటి,
రూపీస్ దగ్గరికి వస్తుంది, 20 రూపీస్ దగ్గరికి వస్తుంది, 30 రూపీస్ దగ్గరికి వస్తుంది, 40 రూపీస్ దగ్గరికి వస్తుంది అని వీళ్ళందరూ బయ్యర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడి వరకు రాదు అని బెట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ బయ్యర్స్. అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు, రీటైలర్స్. ఓకే, తర్వాత సెల్లర్స్. ఓకే, నౌ సీ హియర్. సో వీళ్ళందరూ ఎవరు? ఇక్కడి దాకా రారు అని బెట్ చేసేవాళ్ళు. ఓకే, 100 వరకు రాదు అని బెట్ చేసేవాళ్ళు ఒక 500 మెంబర్స్ ఉండొచ్చు. 90 వరకు రాదు అని చేసేవాళ్ళు ఒక 600 మెంబర్స్ ఉండొచ్చు. 80 వరకు రాదు అని అనుకునే వాళ్ళు ఇంకొక 400 మెంబర్స్ వరకు ఉండొచ్చు. 70 వరకు రాదు అని ఇంకొక 500 మెంబర్స్ ఉండొచ్చు. 60 వరకు రాదు అని 300 మెంబర్స్ ఉండొచ్చు. 70 వరకు రాదు అని 800 మెంబర్స్ ఉండొచ్చు. 40 వరకు రాదు అనుకున్న వాళ్ళు 60 మెంబర్స్ ఉండొచ్చు. 30 వరకు రాదు అని 200 మెంబర్స్ ఉండొచ్చు. 20 వరకు రాదు అని ఒక 100 మెంబర్స్ ఉండొచ్చు. 10 వరకు రాదు అని ఒక 400 మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ఏంటివండి చెప్పగలరా వీళ్ళందరూ? సెల్లర్. సెల్లర్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఓపెన్ ఇంట్రెస్ట్. వీళ్ళంతా మీకు ఇది తీసేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఎవరు? సెల్లర్స్. అర్థమవుతుందా? అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సీ హియర్. సచిన్ 10 రన్స్ కొట్టలేడు అని బుకీ వాళ్ళు ఒక 400 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. సచిన్ 20 మెంబర్స్ కొట్టలేడు అని బుకీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ సెల్లర్స్ అనమాట. ఇదంతా ఓపెన్ ఇంట్రెస్ట్. క్లియర్? ఇదంతా ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నట్లు ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో దాని అర్థం ఏంటంటే అక్కడి వరకు రాదు అని కదా మనం చెప్పింది. క్లియర్? ఓకే, అక్కడి వరకు రాదు అని మనం చెప్పాను. ఓకే, నౌ సీ హియర్. వీళ్ళందరూ సెల్లర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి, అంటే నాలాంటి అతను ఒక రీటైల్ పర్సన్ వచ్చేసి నేను ఏం చేశానంటే 50 రూపీస్ గల స్ట్రైక్ ప్రైస్ని నేను కొన్నాను, ఒక లాట్ కొన్నాను. 50 రూపీస్ గల స్ట్రైక్ ప్రైస్ని ఒక లాట్ని నేను కొన్నాను అనమాట. ఓకే, దీన్ని నేను ఏం చేశాను? ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకున్నాను. అలాగే నాతో పాటు చాలామంది కూడా 30 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక 2 కొని ఉంటారు. అలాగే 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక 5 మంది కొని ఉంటారు. 10 రూపీస్ దగ్గర ఒక 10 మంది కొని ఉంటారు. 40 రూపీస్ దగ్గర 8 మెంబర్స్, 60 రూపీస్ దగ్గర 6 మెంబర్స్, 70 రూపీస్ దగ్గర ఒక 10 మెంబర్స్, 80 రూపీస్ దగ్గర ఒక 20 మెంబర్స్, 90 రూపీస్ దగ్గర 25 మెంబర్స్, 10 రూపీస్ దగ్గర ఒక 3. ఇలా కొని ఉంటారు కదా మన వాళ్ళు. నౌ సీ హియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సచిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు సచిన్ ఆడుతూ ఉన్నాడు అనమాట. అంటే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ప్రజెంట్ వచ్చేసి ఒక 20 రన్స్లో ఉంది. ప్రజెంట్ 20 రన్స్ కొట్టాడు. ఓకే, అలాగే ఓవర్స్ వచ్చేసి ఇప్పటికి 6 ఓవర్స్ అయ్యాయి. 6 ఓవర్స్, ఇంకా 4 ఓవర్స్ ఉన్నాయి. అలాగే ఆడుతూ మెల్లిగా 30 వరకు వచ్చాడంట. ఓవర్స్ 7 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఆడుతూ 40 దగ్గరకు వచ్చాడు. 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆడుతూ 50 దగ్గరకు వచ్చాడు. లాస్ట్ 2 బాల్స్ ఉన్నాయి. ఆడుతూ 50 దగ్గర అవుట్ అయిపోయాడు, లేదంటే ఓవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ సచిన్ ఎక్కడి వరకు ఆగాడు? 50 స్కోర్ దగ్గర ఆగాడు అనమాట. 50 రన్స్ దగ్గర ఆగాడు. ఈ 50 దగ్గర ఆగినప్పుడు మనకు ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోతే ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడిపోయినట్టు చెప్పండి? సెల్లర్స్ గెలిచినట్టు సార్. కాదు, సెల్లర్స్ గెలుస్తారు, అది పక్కన పెట్టండి. 50 దగ్గర వరకు సచిన్ ఇక్కడ క్లోజ్ అయిపోతే చూడండి, 60 రన్స్ కొడతాడు, 70 రన్స్ కొడతాడు, 80 రన్స్ కొడతాడు, 90 రన్స్ కొడతాడు,
100 రన్స్ కొడతాడు అనుకున్న బెట్ కాసిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్లే. అవును సార్. 50 రన్స్ 40 రన్స్ 30 రన్స్ 20 రన్స్ 10 రన్స్ కొడతాడు అనుకున్న వాళ్ళందరూ కూడా గెలిచినట్లే. అవునా? అవును సార్. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళందరి యొక్క ప్రాఫిట్స్ ఏమవుతాయి? జీరో అయిపోతాయి. ప్రీమియం జీరో అయిపోతాయి. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళందరి యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయి? జీరో అయిపోతాయి. అంటే వీళ్ళు ఓడిపోయారు కదా. ఓకే, వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయి? జీరో అవుతాయి. అంటే వీళ్ళు ఎంతైతే పెట్టి బెట్ కాసారో ఆ మొత్తం డబ్బులు కూడా పోతాయి. అవునా కదా? ఎస్ సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు 50 రన్స్ దానికంటే కింద ఉన్న వాళ్ళందరూ గెలిచినట్లే కదా. అవును సార్. సో వీళ్ళందరి యొక్క ప్రీమియమ్స్ కూడా ఏమవుతాయంటే ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ ఇన్ ద సెన్స్ ఎంతైతే పెరిగి ఉంటాయో నిఫ్టీ అన్నది, ఇప్పుడు 10 రూపాయల వాడికి ఎంత లాభం వస్తుంది? 50 రూపీస్ లాభం వస్తుంది. 20 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పెట్టినోడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 30 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పెట్టినోడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 40 స్ట్రైక్ ప్రైస్ దగ్గర పెట్టినోడికి ఎంత వస్తుంది? 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 50 రూపీస్ వద్ద స్ట్రైక్ ప్రైస్ పెట్టినోడికి కూడా అఫ్ కోర్స్ జనరల్గా ఏంటంటే మార్కెట్లో 11,000 స్ట్రైక్ ప్రైస్ మీరు కొన్నారనుకోండి, క్లోజింగ్ 11,000 అయినా కూడా మీకు లాసే వస్తుంది, జీరో అవుతుంది. 11,000 కంటే ఎంత అయితే పెరుగుతుందో అది మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, సో 50 రూపీస్ వచ్చిన వాడికి పైన ఇంకా అంతకుమించి పైకి వెళ్ళలేదు కదా, కాబట్టి వీడికి కూడా జీరో వస్తుంది. మిగతా వాడందరికీ కూడా ప్రాఫిట్ వస్తాయి. గాట్ మై పాయింట్? ప్రీమియమ్స్ ఎందుకు జీరో అవుతాయి అర్థమైందా మీకు? ఓకే, ప్రీమియమ్స్ ఎందుకు జీరో అవుతాయి అంటే ఇదిగోండి, వీళ్ళందరూ గెలుస్తారు కాబట్టి వీళ్ళ ప్రీమియమ్స్ పెరుగుతాయి, వీళ్ళందరూ ఓడిపోతారు కాబట్టి వీళ్ళ ప్రీమియమ్స్ పడిపోతాయి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దెన్ సెకండ్ సినారియో ఈజ్ ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ ప్రజెంట్ 50 దగ్గర ఆడుతున్నాడు. అలాగే ఎక్స్పైరీ ఓవర్స్ వచ్చేసి 9 ఓవర్స్ 3 బాల్స్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ 3 బాల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 బాల్స్లో 100 కొట్టే ఛాన్స్ ఉంటుందా? నో సార్. 100 కొట్టే ప్రాబబిలిటీ తక్కువ. అలాగే 90 కొట్టే ప్రాబబిలిటీ 100 కంటే కొంచెం ఎక్కువ, బట్ నాట్ పాసిబుల్. అంతేనా? లేదా కింద నుంచి చూద్దాం. ఈ 3 బాల్స్లో 50 నుంచి 60 కొట్టే ప్రాబబిలిటీ ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుంది. అలా 70 తీసుకుంటే ప్రాబబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రాబిలిటీ తగ్గుతుంది సార్. అదే 80 అయితే? ప్రాబిలిటీ తగ్గుద్ది సార్, ఇంకా తగ్గుద్ది. 90 అయితే ఇంకా తగ్గుతుంది. 100 అయితే ఇంకా తగ్గుతుంది. అంటే లాస్ట్ 3 బాల్స్ ఉన్నప్పుడు 50 నుంచి 60 రన్స్ కొట్టే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఇంకా 70 నుంచి 80 రన్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉండదు కదా, ఇంకా లాస్ట్ 3 బాల్స్ ఉన్నా కూడా. కాబట్టి లాస్ట్ 3 బాల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి 60 దగ్గర నుంచి, అంటే 60 కొట్టే ప్రాబబిలిటీ ఉన్నా కూడా అది కూడా చాలా తక్కువ ఛాన్సెస్. కాబట్టి ఇక్కడ నుంచి ప్రీమియమ్స్ ఏమవుతాయంటే లాస్ట్ 3 to 2 బాల్స్కి వచ్చేసరికి ప్రీమియమ్స్ డ్రాస్టికల్గా జీరో అవ్వడానికి ట్రై చేస్తాయి. గాట్ మై పాయింట్? అంటే ప్రీమియమ్స్ 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నా 30 రూపాయలు ఉన్నా కూడా లాస్ట్ ఓవర్లో ఏమవుతాయంటే ఇంకా ఇక్కడ నుంచి ఈ ఒక్క ఓవర్లో ఇన్ని రన్స్ కొట్టే ఛాన్స్ లేదు. కాబట్టి వీటి యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయంటే 40 నుంచి 30 నుంచి డ్రాస్టికల్గా 40, 45, 35, 30, 28, 25, 24 ఈ విధంగా తగ్గుతూ గ్రాడ్యువల్గా 15 రూపీస్, 13 రూపీస్, 10 రూపీస్, 8 రూపీస్, 9 రూపీస్, 7 రూపీస్ అట్లా డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. క్లియర్? నౌ సీ హియర్. సో ఇప్పుడు చూడండి, ఈ దీని యొక్క ప్రీమియం ఏది 60 రూపీస్ దగ్గర ఉన్న ప్రీమియం అనేది మీకు లాస్ట్ పడిపోయే టైంకి ఇది ఒక 22 రూపీస్ అనుకున్నాం. 70 రన్స్ దగ్గర ఉండేది అదొక
18 రూపీస్ అనుకున్నాం. అలాగే 80 రన్స్ దగ్గర ఉండేది ఒక 14 రూపీస్, 90 రన్స్ ఉన్న దగ్గర ఒక 7 రూపీస్, 100 రన్స్ దగ్గర ఉన్న ఒక 3 రూపీస్. ఇంతే కదా, ప్రీమియమ్స్ పడి తగ్గుతూ ఉంటాయి కదా. అవును సార్. ఓకే, ప్రీమియమ్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు టైం డీకే పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఈ విధంగా ప్రీమియమ్స్ మళ్ళీ ఈ 22 ఉన్నది ఏమవుతుంది 18 కావచ్చు, ఈ 18 15 అవ్వచ్చు, తర్వాత ఈ 14 అనేది 11 అవ్వచ్చు, ఈ 7 అనేది 5 అవ్వచ్చు, ఈ 3 అనేది 2 అవ్వచ్చు. బాల్స్ అయిపోయే కొద్దీ ఇంకా లాస్ట్ 2 to 3 బాల్స్ వచ్చే కొద్దీ ఇవి ఏమవుతాయి, డిక్రీజ్ అవుతూ వస్తాయి. సో ఇప్పుడు ఇంకా 50లోనే ఉన్నాడు, లాస్ట్ 1 బాల్ ఉంది, ఓకే, లేదా 2 బాల్స్ ఉన్నాయి, లాస్ట్ 2 బాల్స్ ఉన్నాయి. ఇంకా 70 కొట్టే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి దీని యొక్క ప్రీమియం ఏమవుతుంది 4 రూపీస్ అవుతుంది. ఈ 80 కొట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి దీని యొక్క ప్రీమియం 3 రూపీస్ అవుతుంది. ఇది కొట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి దీని యొక్క ప్రీమియం 2.5 పైస్ అవుతుంది. ఇది కొట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి దీని యొక్క ప్రీమియం 50 పైస్ అవుతుంది. ఇక్కడ ఈ 60 ఇంకా 2 బాల్స్లో ఈ 10 రన్స్ కొట్టే ఛాన్స్ ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రీమియం 8 రూపీసో 9 రూపీసో ఉంటుంది. గాట్ ఇట్? ఎస్ సార్. ఓకే, నౌ సీ హియర్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ సచిన్ ఎక్కడున్నాడు, 50 దగ్గర ఉన్నాడు కదా. అవును సార్. అవును. సో ఇప్పుడు ఈ 50 అనేది మనకి ఏమవుతుంది, అర్ధమని, అంతేనా? అవును సార్. అవును. ఓకే, ఈ 50 లేదా ఈ 60 దీనిపైన దీని కింద పుట్టు ఏమవుతాయి, అర్ధమని అవుతాయి. ఇక్కడ నుంచి ఈ పైన ఉన్న అన్నీ కూడా మనకి ఏమవుతాయి, అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి. అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకవేళ సచిన్ లాస్ట్ 2 బాల్స్లో 2 సిక్సెస్ కొడితే అవకాశం ఉంటే మనకు నెక్స్ట్ స్కోర్ ఏమవుతుంది, 60 పడే ఛాన్స్ ఉందా లేదా? అవును సార్. ఓకే, 60 పడే ఛాన్స్ ఉంది కదా. సో లాస్ట్ 2 బాల్స్లో సచిన్ ఒకవేళ 2 సిక్సెస్ కొడితే మనకు స్కోర్ అనేది 50 నుంచి 60 లేక్ పడుతుంది. ఈ 60 లేక్ పడగానే ఈ ప్రీమియం ఇంతే ఉంటుందా? పెరుగుద్ది సార్. పెరుగుతుంది, అవునా? ఎందుకు? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 60కి వచ్చింది కదా, అంటే వీడు కూడా గెలిచినట్టే కదా ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఇంకా రాదు, ఇంకా కొట్టలేడు అనుకుని ప్రీమియం పడిపోతాయి 9 రూపీస్ దగ్గరికి. ఒకవేళ లాస్ట్ కేసులో సచిన్ 2 బాల్స్లో సడన్గా ఒక 2 సిక్సెస్ కొట్టేసాడంటే ఈ యొక్క ప్రీమియం 9 రూపాయలు ఉన్నది 90 రూపాయలకి వెళ్ళిపోతుంది. గాట్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే, 9 రూపాయలు ఉన్నది 90 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఇవి ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి 4 రూపాయలు ఉన్నది మేబీ ఒక 10 రూపాయలు అవ్వచ్చు, 3 రూపాయలు ఉన్నది ఒక 5 రూపాయలు అవ్వచ్చు, 2 రూపాయలు 5 ఉన్నది ఒక 3 రూపాయలు అవ్వచ్చు, ఇది ఒక 0.6 అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ బాల్కి వచ్చేసరికి ఇంకా మార్కెట్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఇక్కడికి రావు ఖచ్చితంగా, ఇంకా ఇవి రీచ్ అవ్వలేవు. ఒక బాల్ ఉంది, ఒక బాల్లో ఎంత కొట్టినా కూడా రీచ్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇవి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ 0.30 పైస్, 0.20 పైస్, 0.1 పైస్ అండ్ 0.5 పైస్ అయిపోతాయి. అర్థమవుతుందా? లాస్ట్ 2 బాల్స్ సిక్సెస్ కొట్టేసరికి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఏది? ఈ 60 రన్స్ ఉన్నది ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్? ఎస్ సార్. ఓకే, సో ద హీరో జీరో కాల్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ బాల్స్ ఏవైతే ఉంటాయో, లాస్ట్ 2 బాల్స్ 2 to 3 బాల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకు 50 అనుకుంటే దానికి పైన అంటే మార్కెట్ ఒకవేళ పెరగగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుంటే, నిఫ్టీ అనుకోండి 11,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో ర్యాలీ జరిగితే వెళ్తే ఎంత పైకి వెళ్ళొచ్చు? 1000 పాయింట్లు ఏమైనా వెళ్తుందా, లేదా 2000 పాయింట్లు వెళ్తుందా? అంత వెళ్ళదు సార్. వెళ్తే ఎంత వెళ్ళొచ్చు? 50-60 పాయింట్స్ అలా వెళ్తుంది సార్. ఎంత? 50, 60 లేదా 100 వరకు, అంతేనా? అంతే సార్. ఓకే, 100 పాయింట్స్. సో ఇప్పుడు 11,000 వరకు, 11,000 దగ్గర మనకు నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రీమియం. అంటే 11,150 ఉంటుంది కదా, సారీ 11,050 రూపీస్ మనకు కాల్ ఆప్షన్ ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు 11,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
కానీ లాస్ట్ 2 బాల్స్కి వచ్చేసరికి మనకు ఈ 11,050కి రీచ్ అవ్వదు కాబట్టి దీని యొక్క ప్రీమియం కూడా తగ్గిపోయి ఉంటుంది కదా. 8 రూపీస్ 9 రూపీస్ 10 రూపీస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే, 1000 రూపీస్ దగ్గర మీకు దాదాపు ఒక 150యో లేదంటే 120యో 140యో ప్రీమియం ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఇది ఎగ్జైట్ అయిపోయింది, వీళ్ళు గెలిచేశారు, వీళ్ళు ఇంకా గెలవలేదు, కానీ 2 బాల్సే ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ప్రీమియం ఏమైంది? పడిపోయింది. అవునా? అవును సార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ హీరో 0 కాల్కి ఇప్పుడు 11,000 నుంచి నెక్స్ట్ వెళ్ళగలిగితే మ్యాక్సిమం పైకి ఎంత వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? 11,050కి వెళ్ళే ఈజీ ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి దీనికంటే పైన ఏదైతే ఉందో ఈ 10 రూపీస్ అంటే 11,050 సిఈ ఏదైతే ఉందో ఆ 10 రూపీస్ ఉందో దానికి పైన 15 రూపీస్ 14 రూపీస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని పెట్టి ఉంచుతాం. క్లియర్? హలో, ఓకే. అంటే లాస్ట్ మనకి ఛాన్స్ ఎంత వరకు వెళ్ళగలదు అని చెప్తాను. చూసుకొని దాని ప్రకారంగా మనం తీసుకుంటాం సార్. అవి ఎంత వరకు ఉండాలి, ఎంత టైం వరకు వెయిట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ మీకు ప్రాక్టికల్గా చెప్తాను. బట్ సినారియో ఏంటి అనేది మీకు అర్థం అవ్వడానికి ఇదంతా చెప్తున్నాను నేను. అదే సార్, అదే. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో 11,000 దగ్గర మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి 11,000 దగ్గర బై చేసిన వాళ్ళందరూ గెలిచుంటారు కాబట్టి వాళ్ళ ప్రీమియం హైలో ఉంటుంది. 11,050 వరకు మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఓడిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. సో లాస్ట్ 2 to 3 బాల్స్ ఉన్నప్పుడు మనకు సడన్ మూవ్ జరిగింది అనుకోండి, ఒకవేళ పైకే వెళ్ళింది, సడన్ మూవ్ వెళ్తే 11,050 క్రాస్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. అవును సార్. అప్పుడు వెళ్ళినప్పుడు సడన్ గా వీళ్ళు కూడా గెలిచినట్లే కదా. ఇంకా అవును సార్. అంతే కదా, సడన్ గా వీళ్ళు కూడా గెలిచినట్లే. వీళ్ళు కూడా గెలిస్తే ఒక్కసారిగా ఉన్నట్లుండి ఈ 10 రూపాయల యొక్క ప్రీమియం ఏమవుతుంది? 250 కూడా అయిపోవచ్చు. గాట్ మై పాయింట్? ఓకే. ఈ 250 పాయింట్ అయినప్పుడు 11,000 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు 350 అవుతారు. 11,050 ఉన్నది 10 రూపాయల నుంచి వెంటనే 250 కూడా కావచ్చు. ఎందుకు? వీళ్ళు గెలిచారు కాబట్టి. అర్థమైందా నేను చెప్పేది? అదే సార్, అదే. ఓకే, అర్థమైందండి. సో దిస్ సినారియో ఈజ్ కాల్డ్ ఏ హీరో 0. అంటే ఇప్పుడు లాస్ట్ 2 బాల్స్లో సచిన్ 2 సిక్సర్స్ కొడితే సినారియో చెప్తున్నా. ఒకవేళ కొట్టకపోతే అంటే ప్రతి ఎక్స్పైరీకి మనకు ర్యాలీ జరగాలనే రూల్ ఏమన్నా ఉందా? లేదు సార్, నేను మొన్న చూశాను కదా సార్. లాస్ట్ థర్స్డే మనకు ర్యాలీ జరగలేదు. అవును సార్, అవును. జరగలేదు కాబట్టి మనం తీసుకునే ఎంట్రీ కూడా ఎలా ఉండాలి అంటే ర్యాలీ జరిగితేనే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఉండాలి, లేదా ర్యాలీ జరగకుంటే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఉండకూడదు అనేలా మనం తీసుకోవాలి. దట్ ఈస్ ద లాజిక్. గాట్ మై పాయింట్? మనకి ఎంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనే దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ మనకు చేస్తాం. ముందే ర్యాలీ గురించి ఎట్లా తెలుస్తుంది సార్? ఆ ముందే ర్యాలీ గురించి మనకేం తెలీదు. అందుకే కదా కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మనకి ఎంత ఛాన్స్ ఉందో. ఛాన్స్ కాదు, దాని పైన ఉన్న స్ట్రైక్ ప్రైసే చూడాలి మ్యాక్సిమం. ఓకే. దాని పైన ఉన్న స్ట్రైక్ ప్రైసే ఇప్పుడు మార్కెట్ 11,000లోనే ఉందనుకోండి. మార్కెట్ ఏటీఎం కి మనం దగ్గర నుంచి చూసుకోవాలి సార్. అయితే ఎందుకంటే మార్కెట్ పెరిగితే ఛాన్సెస్ ఏటీఎం నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ని హిట్ అవుతుంది, కానీ ఎక్కడో దూరంలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ హిట్ అవ్వదు కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. దూరంగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ హిట్ అవ్వకపోతే దాని యొక్క ప్రీమియం చేంజ్ అవ్వవు మనం ఎంటర్ అయినా కూడా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు నేరర్గా ఉన్నాయి ఏదైతే ఉందో ప్రీమియమ్స్ తక్కువ ఉన్నది అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఇది హిట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రీమియం 10 రూపాయలు ఉన్నది మీకు 100 రూపాయలు అవ్వచ్చు, 200 అవ్వచ్చు. ఎస్ సార్, అర్థమైంది సార్. క్లియర్? నేను ఈ ఎగ్జాంపుల్ ఏమైనా మీకు ఏమైనా బోర్ కొట్టిందా లేదంటే అర్థమైందా? అర్థమైంది సార్. కాకపోతే మీరు ర్యాలీ జరిగితేనే ఎంట్రీ తీసుకోవాలన్నారు కదా, ర్యాలీ జరిగే ముందు ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి ర్యాలీ జరుగుతుంది అలా? ర్యాలీ జరిగితేనే అది enter కాదండి. జరుగుతుందా జరగదా అనేది మనం చెప్పలేము. జరిగితే మనకు వస్తుంది, జరగకపోతే మనం ఇంకేం చేయలేం. ప్రీమియం అనేది 0 అయిపోతే డబ్బులు పోతాయి అంతే. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను చెప్పేది
ర్యాలీ జరిగితేనే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం ఎంట్రీ పొజిషన్ సెట్ చేసుకోవాలి. ఓకే అంటే అది ఎలాగో అంటే నేను చెప్తాను మీకు, ప్రాక్టికల్గా నేను చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు చూడండి, లాస్ట్ బాల్స్కి వచ్చేసరికి మనకు ఆ 11,000 పైన ఉన్న 11,050లో ఉన్న దాని యొక్క ప్రీమియం ఏమవుతుందంటే చూడండి, ఈ విధంగా పైనుంచి కిందికి పడుతూ 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 లాస్ట్ బాల్స్లో ఏమవుతుందంటే చూడండి, ఈ విధంగా కన్సాలిడేషన్ అవుతూ పడుతూ కన్సల్టేషన్ అవుతూ ఈ విధంగా ఇక్కడ ఒక 12 రూపాయలు లేదా ఒక 9 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా? నేను టైమింగ్ ఎక్కడ ఎప్పుడు చూడాలి, ఏ టైంలో కూడా వచ్చి చూడాలని చెప్తాను. ఇప్పుడు మనం లాజికల్గా ఏం చేయాలి అంటే, వి నో దట్ ఒకవేళ ర్యాలీ జరిగితే 10 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అవుతుందని మనకు తెలుసు. కాబట్టి మనమేం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 9 రూపాయలు 9 రూపాయల దగ్గర ఉంది అంటే, లేదా 10 రూపాయలు 14 రూపాయల దగ్గర ఉంది అంటే, లాస్ట్ ఈ రేంజ్ బౌండ్లో చూడండి, ఈ రేంజ్ బౌండ్లో ఓకే, లాస్ట్ హై ఏదైతే ఉంటుందో ఈ హైకి మీరు ఎంట్రీ తీసుకోవాలి. అర్థమవుతుందా? అదే సార్. ఈ హై మీరు ఎంట్రీ ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఎంట్రీ అనేది 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు. మాక్సిమం 15 అయితే ఉంటుంది. ర్యాలీ తగిలితే దాన్ని బీట్ చేసుకుని వెళ్తుంది, లేదంటే అదే కన్సల్టేషన్ లో జరుగుతూ ఉంటది. ఇప్పుడు ర్యాలీ హిట్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది, ఇది ఇక్కడెక్కడే వెళ్తూ జీరో అయిపోతుంది, తగ్గుతూ ఉంటది. అవును సార్. ర్యాలీ హిట్ అవుతే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ర్యాలీ హిట్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సార్ గాట్ ఇట్. ఓకే, కానీ సార్ ర్యాలీ జరిగితే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వెళ్ళొచ్చు, 50 పాయింట్స్ వెళ్ళొచ్చు అన్నారు కాబట్టి అవును. ఎందుకైనా మంచి బఫర్ ఒక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే బెస్టే కదా. అందుకే నేను చెప్పేది, మనం బఫర్ తీసుకుంటాము. లాస్ట్ ప్రీవియస్గా ఆ యొక్క కన్సల్టేషన్లో ఆ వితిన్ 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ కన్సల్టేషన్లో లాస్ట్ హై ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీగా తీసుకోవాలని చెప్తున్నాను. ఆ టైమింగ్ చెప్తాను చూడండి ఒకసారి, టైమింగ్ ఏంటి ఏం కథ అని చెప్తాను మీకు ఒకసారి చూడండి. రూల్స్ రెగ్యులేషన్స్ సార్ మీరు చెప్తుంటే అన్ని అర్థమయ్యేట అనిపిస్తాను, కానీ ఇది ప్రాక్టికల్ గా ట్రేడ్ చేద్దాం అనేసరికి ధైర్యం సరిపోతలేదు సార్. అది పైకి పోతుంది కిందికి పోతుంది భయం అవుతుంది. ఇవాళ నేను చాలా అబ్జర్వేషన్ చేశాను, కానీ ఎందుకని ఒకసారి పేపర్ ట్రేడ్ చేద్దాం, లైవ్ ట్రేడ్ పోవాలని అట్లా అనుకోని చేయలేకపోయాను. ఓకే, సి హియర్ హీరో జీరో స్ట్రాటజీ ఎక్స్పైరీ స్పెషల్. ఇదేంటంటే చూడండి, ఫైండ్ అవుట్ ఆపర్చునిటీ ఫ్రమ్ 150 PM. ఓకే, 150 PM నుంచి మీరు ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లోపు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లోపు మీకు ఒకవేళ ర్యాలీ జరిగి కంప్లీట్ అయినా కూడా మీరు ఇంకా తర్వాత ఏం చేసి డౌట్ సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఈ టైం ఇచ్చారు కదా సార్ 150 అనేది, మాక్సిమం ఈ రేంజ్ లోనే మీరు ఎక్కువ సార్లు చూసి ఉన్నారా సార్? అది అంటే ఆ టైంలోనే మీకు ఎక్కువ సార్లు. ఈ టైం ఎందుకు నేను చెప్తున్నానంటే 2కి వచ్చేసరికి ఇంకా లాస్ట్ మనకి ఎంత టైం మిగిలి ఉంటుంది, 1 అవర్ మిగిలి ఉంటుంది. అవును సార్. ఈ 1 అవర్లో అంటే ఇదే చెప్తున్నా, లాస్ట్ 2 to 3 బాల్స్ ఉంటాయి. లాస్ట్ 2 to 3 బాల్స్ ఉన్నప్పుడు మీకు మార్కెట్ 50 రూపాయలు, ఇది 50 రన్స్ ఉన్న సచిన్ 100 రన్స్ కొట్టగలడా? లేదు, 90 రన్స్ కొట్టగలడు. కాబట్టి ప్రీమియమ్స్ ఏమవుతాయి, డికే అయిపోతాయి, తగ్గిపోతాయి. అవును సార్. సేమ్ థింగ్ 2 PM, అరౌండ్ 2 PM దగ్గరకు వచ్చేసరికి మీ యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయంటే ఇంకా అక్కడ నుంచి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తాయి, జీరో అవ్వడానికి ట్రై చేస్తాయి. ఎందుకు, స్ట్రైక్ ప్రైస్ హిట్ అవ్వకపోతే జీరో అయిపోతాయి. ఓకే, సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేసేది బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, సో ప్రజెంట్ నడుస్తున్న ప్రైస్ ఇది 21,700. ఓకే, లాస్ట్ 150 2 o'clock 2:05 2:10 వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దీనికి పైన 21,700 ఉంది, దీనికి పైన ఉన్నవి ఏంటి 21,600, దీని కింద ఉన్న పుట్ ఆప్షన్ ఏంటి 21,800. అవునా? అవును సార్. ఓకే, 21,600 కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ని గమనిస్తూ ఉండండి. 21,800లో ఉన్న
పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియమ్స్ని గమనిస్తూ ఉండండి. ఓకే, ఇవి రెండు కూడా ఎప్పుడైతే మీకు 15 రూపీస్ కంటే తక్కువ పడిపోతాయో, అర్థమవుతుందా? ఓకే 15 రూపీస్ కంటే తక్కువ పడిపోతూ ఉంటాయో, 18 రూపీస్, 17, 15, 14, 13 పడిపోతాయో, ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిటి యొక్క చార్ట్స్ ఓపెన్ చేసుకోండి. రెండిటి యొక్క చార్ట్స్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఏదైతే ఇప్పుడు మీకు సినారియో చెప్పానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇదే కన్సాలిడేషన్ అనుకోండి. అంటే ప్రీమియం గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంది, అవునా? ఎస్ సార్. ఇదే అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ 1 అవర్లో మీకు లాస్ట్ ఎంట్రీ ఎక్కువ ఏదైతే అనిపిస్తుందో, లాస్ట్ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంతవరకు ప్రజెంట్ ఇక్కడ నడుస్తుంది, లాస్ట్ హై ఏది ఇది, మనకు కనిపించే దాంట్లో లాస్ట్ హై ఇది, అంతే కదా? ఈ బిట్లో, ఈ యొక్క బిట్ హై కంటే మీరు కొంచెం పైన పెట్టుకొని ఎంట్రీ ఫిక్స్ చేసుకోండి కాల్ ఆప్షన్లో. ఎస్, సేమ్ పుట్ ఆప్షన్లో కూడా సేమ్ మెథడే మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో కూడా ఈ హై కంటే పైన మీరు ఫిక్స్ చేసుకోండి. దాదాపు మీకు పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఎలా ఉంటుందంటే రెండిట్లోనూ కూడా మీకు ఒకటే ఎంట్రీ వస్తుంది. దట్ ఈజ్ ఎయిదర్ 15 to 15 లేదా 16 to 16, 14 to 14, 13 to 13 ఒకటే ఎంట్రీ వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే కాల్ ఆప్షన్లో మీకు ఏదైతే ఎంట్రీ వస్తుందో 13 కానీ 14 కానీ 15 కానీ 15 రూపీస్ కానీ 16 రూపీస్ కానీ పుట్ ఆప్షన్లో కూడా దాదాపు అదే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. క్లియర్ సార్. ఓకే, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ ర్యాలీ జరిగితే ఓకే, ఏది ఎగ్జిక్యూట్ అవుతే అది మీకు ర్యాలీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ అంటే అప్పుడు మనం 2 కాల్స్ తీసుకొని పెట్టుకోవాలా సార్? రెండింటిని మీరు ఆర్డర్స్ పెండింగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ 10 రూపీస్ 11 రూపీస్ నడుస్తున్నాయి రెండు. ఓకే, రెండింటిని కూడా మీరు ఏం చేయాలి, ఎస్ఎల్ ఆర్డర్ని పెట్టేసి 15 రూపీస్లో పెట్టి పెండింగ్ ఆర్డర్లో ఉంచాలి రెండు. ఓకే, అర్థమైందా? అదేలేండి సార్. రెండింటిని పెండింగ్ ఆర్డర్లో పెట్టి ఉంచాలి. పెండింగ్ ఆర్డర్లో పెట్టి ఉంచితే ఏది ఎగ్జిక్యూట్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది హిట్ అవుతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. రిమైనింగ్ పెండింగ్ ఆర్డర్ అలానే ఉంటుంది. సార్ కొన్ని ఛాన్సెస్ లో 2 ఎగ్జిక్యూట్ అవ్వచ్చు కదా సార్? ఒకసారి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఏది జరగదని మనం చెప్పలేం కదా స్టాక్ మార్కెట్లో. అవును. ఓకే, అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో ఒకటి వచ్చి ఒకటి పోయేవి ఉంటాయి. అలాంటి కేసెస్లో 2 పోయేటివి కూడా ఉంటాయి. Okay, so yes. Now see here. So logic behind that, all premiums decreases gradually with time decay వల్ల అన్ని ప్రీమియమ్స్ కూడా మనకు పడిపోతూ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, చూస్ స్ట్రైక్ ప్రైసెస్ ATM ఆర్ జస్ట్ ఆన్ స్టెప్ అప్ ఆర్ డౌన్ స్ట్రైక్ ప్రైసెస్. అంటే స్టెప్ అప్ పైన ఉన్నది కాల్ ఆప్షన్, స్టెప్ డౌన్ కింద ఉన్నది పుట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. క్లియర్? ఎస్ సార్, ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్, వెయిట్ టిల్ ప్రీమియం టు డిక్రీజ్ లెస్ దాన్ 12 రూపీస్. 13 రూపీస్, 12 రూపీస్, 11 రూపీస్ వచ్చే వరకు ఆ ప్రీమియమ్స్ కోసం మీరు వెయిట్ చేయండి. అర్థమవుతుంది కదా? దెన్ ఫైండ్ ఆపర్చునిటీ టు టేక్ ఎంట్రీ అరౌండ్ 15 రూపీస్ ఎయిదర్ వే కాల్ ఆర్ పుట్. రెండిట్లోనూ అరౌండ్ 15 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకునేలా ప్రయత్నించండి. గాట్ ఇట్? అర్థమైంది సార్. ఓకే, సో మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఈ ఒక ఎక్స్పైరీలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బెటర్ టు దట్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఒక లాట్ తీసుకొని ట్రై చేయండి. అంతే కదా? ఒక సార్ లాట్ ఈ సినారియో ఓన్లీ ఎక్స్పైరీ డేట్ రోజు ట్రయల్స్ చేస్తే బెటరా లేదా ఎవ్రీడేనా? మీకు ఆప్షన్స్ హీరో జీరో ఎప్పుడవుతాయండి? ఎక్స్పైరీ రోజు అవుతాయి కాబట్టి. మరి ఎవ్రీడే అని ఎలా అంటారు మీరు? అంటే ఎవ్రీడే ఒక రోజులో ఒక హై ఒక మామూలు ఒక పెద్ద బిగ్ క్యాండిల్ ఒక వస్తూ ఉంటుంది సార్ ఎవ్రీడే కూడా. ఎందుకు వస్తుంది? ఏమి
అంటే Every ఇంకా day రావడానికి. అంటే మీరు చూడండి సార్, మొన్న కూడా క్యాండిల్ అప్పు బాగా పెరిగింది, మళ్ళీ తగ్గింది, అంటే 50 పాయింట్ వచ్చిండొచ్చు. అట్లా పెరుగుతుంది. రోజు రావాలి, రూల్ ఏముంది రోజు రావాలని? అలాంటప్పుడు రోజు చేయకూడదు, ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్ గా మనకి థర్స్డే రావాల్సింది ఇవాళ వచ్చింది సార్ మరి ర్యాలీ. రావచ్చు, మరి దాని అప్పుడు ముందు అదే ఎట్లా? చెప్పాను కదా. అదే అందుకనే Everything is గురువారం possible in రోజే stock రెడీగా market. ఉండాలా, ఈ ముందు ఇంకా రెడీగా ఉంటుంది పొద్దున. యాక్చువల్గా థర్స్డే రోజు స్ట్రాటజీ అనేది నిన్న బయటికి రాకుండా ఈ రోజు బయటకు వచ్చినట్లున్నారు. అంటే ప్రీమియమ్స్ ఎక్స్పైరీ రోజే డిక్రీజ్ అవుతాయి కదా, సో అందుకే ఆ రోజు. ఆహా, ఇప్పుడు ఇక్కడ ర్యాలీ జరిగింది అంటే ఇది స్టాక్స్ నుంచి పడిన ఎఫెక్ట్. నిఫ్టీ 50 ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ కదా. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. నిఫ్టీలోని మీరు నిఫ్టీని పెద్ద పెద్ద ప్లేయర్స్ నిఫ్టీ యొక్క మూమెంట్ని చేయాలి అనుకుంటే, అంటే వాళ్ళు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్కి రీచ్ అవ్వకుండా ఉండాలి అంటే నిఫ్టీ మూమెంట్ అక్కడ వరకు రాకుండా ఉండాలి. నిఫ్టీ మూమెంట్ అక్కడ వరకు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? హెవీ వెయిట్స్ ఉన్న స్టాక్స్ని మ్యానిపులేట్ చేస్తారు, అంతే కదా. గాట్ ఇట్? వాళ్ళకి వచ్చేస్తానగా అమ్మడం లేదా బై చేయడం ఇలాంటివి చేస్తారని చెప్పారు. అందుకే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈరోజు ఎక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు చూసారా ఈరోజు ఎంత? -2.32. హెచ్డిఎఫ్సి బ్యాంక్ -2.32. రిలయన్స్లోనూ పెద్ద చేంజ్ లేదు, హెచ్డిఎఫ్సిలోనూ పెద్ద చేంజ్ లేదు, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే మీకు -2.32 చేంజ్. అంటే ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకుని సెల్ చేశారు ఈరోజు బాగా, అంతేనా? అవును సార్, అవును. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు ఈరోజు, ఐసిఐసిఐ బ్యాంక్ సార్ ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి అనేది మనకి నిఫ్టీలోని ఉంది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది కదా సార్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది. ఇది ఎప్పుడైతే మనకి హెచ్డిఎఫ్సి అనేది ఎప్పుడైతే మనకి డౌన్ అవుతుందో మనం రెండిట్లోని చూసుకొని మనం చేసుకోవచ్చు కదా సార్. అంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఆప్షన్స్ కి నిఫ్టీ సంథింగ్ స్ట్రైక్ ప్రైస్ సిఈ గాని పిఈ గాని, అంటే సారీ పిఈనే పడిపోతాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అలాగే చేయొచ్చు కదా సార్ అంటున్నా. అంటే హెవీ వెయిట్ కదా సార్ బ్యాంక్ లో గానీ, హెచ్డిఎఫ్సి హెవీ వెయిట్, హెచ్డిఎఫ్సి రిలయన్స్. నిఫ్టీకి కూడా అదే హెవీ వెయిట్ అన్నారు కదా సార్. అవును అవును, మనం అలాగే రెండు చూసుకోవచ్చు కదా సార్ అంటున్నాను సార్ నేను. ఏది? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీయా? ఆప్షన్స్ ఏది? హీరో జీరో కాదు సార్, మనకి అంటే ఎక్స్పైరీ రోజనే కాదు, మామూలుగా ఇప్పుడు చూడండి సార్, మొన్న ఒక రూమర్ స్పెక్యులేషన్ వచ్చింది కదా సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో సంథింగ్ ఏవో ఆటోమొబైల్ సెక్షన్ లో, ఫైనాన్స్ సెక్షన్. ఇప్పుడు అలాంటి టైంలో మనం నిఫ్టీలోని తీసుకొని అలాగే బ్యాంక్ నిఫ్టీలోని పిఈస్ తీసుకుంటే గ్రాడ్యువల్ గా డౌన్ అవుతాయా సార్ అంటున్నాను సార్. డౌన్ అంటే మీరు అదే చెప్తున్నాను, పుట్టు బై చేస్తా అంటున్నాడు సార్, పుట్టుని బై చేస్తా అంటున్నాడు. మీకు మార్కెట్ పడిపోతుందని వ్యూ ఉంటే మీరు తీసుకోవచ్చు. అదే సార్ నేను అనేది, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండు హెవీ వెయిట్ కాబట్టి రెండు చేయొచ్చు కదా సార్. అప్పుడు అంటే ఎలాగో మనకి పడిపోద్దని ముందు రోజు తెలిసింది కదా సార్ మనకి, చేయొచ్చు. ఎందుకు మీకు అలాంటి టైంలో మీకు రిలయన్స్ నిఫ్టీ 15 ఎంత సపోర్ట్ చేస్తుందో తెలుసా మీకు? మీరు ఒక సెషన్లో మీరు గమనిస్తే నిఫ్టీ 50 పెరుగుతూ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ పడిపోతూ ఉంది. ఓకే, నిఫ్టీ 50 ఎందుకు పెరుగుతుంది? అదే సార్ ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, నిఫ్టీకి ఇప్పుడు ఇది ఒకటి పడిపోతే వేరేది ఏమైనా సపోర్ట్ చేసి మనం నిఫ్టీని వదిలేసి బ్యాంక్ నిఫ్టీనే పట్టుకోవాలా, ఇలాగ ఏమైనా ఉన్నాయా సార్ అని అడుగుతున్నాను సార్. అదే చెప్తున్నాను మీకు, సినారియో చెప్తున్నాను. ఏంటంటే అప్పుడు ఆ టైంలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సంథింగ్ రూమర్ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీయే పడిపోయింది కానీ ఆ రోజు నిఫ్టీ పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు అంటే వీ హ్యావ్ ఏ గ్రేటర్ న్యూస్ ఆన్ రిలయన్స్. ఓకే, రిలయన్స్లో మనకు అందులో
స్టేక్స్ పెరుగుతూ ఉన్నాయి, డెట్ ఫ్రీ అవుతుంది, ఇదంతా న్యూస్ ఉంది దాని మీద. అవును సార్, అవును. కాబట్టి రిలయన్స్ ఎప్పుడు కూడా ప్రతిరోజు 1%, 2%, 3% పెరుగుతూనే ఉంది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు కదా. సో దానివల్ల ఏమైంది మనకు, రిలయన్స్ హెవీ వెయిట్, రిలయన్స్ కూడా నిఫ్టీకి. అప్పుడు మనకి బ్యాంకులో హెచ్డిఎఫ్సి హెవీ వెయిట్ కదా సార్, ఇప్పుడు అది పడిపోతే కంపల్సరీగా మిగతా పడతాయి కదా సార్. మిగతావంటే మిగతా బ్యాంక్స్, అవును అవును, దానికి తోడు మిగతా బ్యాంక్స్ అవుతాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డ్రాస్టిక్గా పడిపోతుంది. పడిపోద్ది కదా సార్, అప్పుడు మనం పిఈ తీసుకోవచ్చు కదా సార్. తీసుకోవచ్చు, అది ఎవరి వ్యూ అది. అదే సార్, అంటే నేను నిఫ్టీకి కూడా హెవీ వెయిట్ మనకి హెచ్డిఎఫ్సి కదా, మీరు ఆల్రెడీ చెప్పారులేండి సార్ దాని గురించి. రిలయన్స్ సపోర్ట్ చేయడం వల్ల మనకి అది తగ్గలేదని అన్నారు కదా. ఎస్, అలాంటి టైంలో కూడా మీరు మన స్ట్రాటజీని మీరు చూసుకున్నట్లయితే పడిపోతూ ఉంటే మీకు ఆపర్చునిటీ వస్తుంది ఖచ్చితంగా. అదే సార్. ఓకే, ఇక్కడ మీకు వచ్చింది కదా ఆపర్చునిటీ, ఎంట్రీ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది చూడండి. ర్యాలీ జరగక ముందే మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా. అవునవును సార్. ర్యాలీ జరిగే ముందే మీరు ఇక్కడ ఎక్కి కూర్చున్నారు ట్రైన్లో. అవును సార్. దాన్ని ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. లేదు మీరు జనరల్గా ర్యాలీ కోసం చూస్తూ ఉన్నారనుకోండి, ఎక్కడెక్కగలరు చెప్పండి? ఈ ర్యాలీ వెళ్తుందా లేకుంటే ఏంటి, ఏం కథ, స్టార్ట్ అయిందా, స్టార్ట్ అవ్వలేదా మీకు తెలుస్తుందా? ఏమో ఇంతవరకు వెళ్ళేసి కిందికి రావచ్చు, మనకు తెలియదు. బట్ ర్యాలీ వచ్చే ముందు మనకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ కూడా మనం ఫిల్టర్ చేసుకొని మంచి ఆపర్చునిటీ మనకు అనిపించినప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాము. రాంగ్ ఎంట్రీస్ మనం ఫిల్టర్ చేసుకోవాలి. అది ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు ఈ సెషన్లో చెప్పడం జరిగింది అన్నమాట. సార్ నా రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఇప్పుడు మనకి ఒక థర్స్డే ఏమైనా హీరో జీరో కాల్ కానీ హిట్ అయితే కొంచెం ఇలాంటిది ఏమైనా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఏమైనా ఒక్క క్లాస్ సార్. ఖచ్చితంగా ఒకవేళ నెక్స్ట్ థర్స్డే మనకు అలాంటిది జరిగితే దాని మీద వీడియోని చేస్తానండి. ఎలాగో నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంది కదా సార్, అందరికి కలిపి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఓకే, చూద్దాం, ట్రై చేస్తాను. ఓకే, సార్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ కానీ ఇట్లా 2-3 చెప్పారు కదా, ఆ 3 స్టాక్స్ పడుతూ ఉంటే నిఫ్టీ పడిపోద్దానా, నిఫ్టీ పడితే ఆ 3 పడతాయన్నా? నిఫ్టీ పడితే ఆ 3 పడ్డమైంది, నిఫ్టీయే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి మూమెంట్ జరిగితే నిఫ్టీ మూమెంట్ జరుగుతుంది అంతే. ఓకే సో ఇంతే అండి, మనం చెప్పాలనుకున్నవన్నీ నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా, ఏమన్నా అనిపించిందా, లేకుంటే ఏదన్నా ఉంటే ఒకసారి వాటి గురించి డిస్కస్ చేస్తే. నేనైతే అన్నీ మీకు ఆప్షన్స్ గురించి రిలేటెడ్, ఆప్షన్స్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో, బట్ ఆప్షన్స్కి సంబంధించి అంటే ఇంకా మనకు ఇంకొక అనదర్ సెగ్మెంట్ ఉంది. ఏంటి? సెల్లింగ్ సెగ్మెంట్. ఆప్షన్ సెల్లింగ్ సెగ్మెంట్ సబ్జెక్ట్ అది పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అది. సార్ దానికి మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు సార్ ఏమైనా? ప్రజెంట్ అయితే నేనేం చేయట్లేదండి, నేను చేసినప్పుడు నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. ఆప్షన్ సెల్లింగ్ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. అది సెల్ చేస్తే సెల్లింగ్ చేయడానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ బయింగ్ అనమాట అది. తర్వాత సార్ హెడ్జింగ్ చేస్తారు కదా సార్, ఇప్పుడు దానిలో సెల్లింగ్ బయింగ్ ఇవి చేసినప్పుడు హెడ్జింగ్ వస్తుంది సార్ మనకి? హెడ్జింగ్ ఇప్పుడు కూడా వస్తుంది, బయింగ్ లో హెడ్జింగ్ వస్తుంది, సెల్లింగ్ లో హెడ్జింగ్ వస్తుంది. వి హావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్. అంటే మనకు ఓన్లీ స్టాక్ పెరిగినప్పుడు తగ్గినప్పుడే మనకి ఛాన్సెస్ సార్. సైడ్ వేస్ వచ్చినప్పుడు మనకి ఏంటన్నది మనకి రాలేదు కదా సార్. సైడ్ వేస్ వచ్చినప్పుడు మనం బయింగ్ సైడ్ లో మనకు చెప్పాను కదా మీకు మార్కెట్ బిహేవియర్. సైడ్ వేస్ లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు పడిపోద్ది అన్నారు, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 2 పడిపోతున్నాయి కదా, 2 ప్రీమియమ్స్ పడిపోతాయి. ఆ టైంలో మీరు బయింగ్ చేసి హెడ్ చేశారంటే రెండిటి యొక్క ప్రీమియమ్స్ పడిపోతాయి, రెండిట్లోనూ లాస్ వస్తాయి. అవును సార్, అదే ఓకే. అంటే ఆ టైంలో సెల్లింగ్ చేస్తారా లేకపోతే? అవును, అదే చెప్తున్నా, డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ మన స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, ఎటువంటి మూమెంట్ లేదనుకోండి, 2 ప్రీమియమ్స్ పడిపోతాయి. 2 ప్రీమియమ్స్ పడిపోతే ఆ టైంలో మీరు బయింగ్ చేసి హెడ్ చేశారంటే రెండిటి యొక్క ప్రీమియమ్స్ పడిపోతాయి, రెండిట్లోనూ లాస్ వస్తాయి. అవును, అదే చెప్తున్నా, డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ మన స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, ఎటువంటి మూమెంట్ లేదనుకోండి,
సో అర్ధమణి దగ్గర కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని రెండింటిని సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఏమవుతుంది, రెండింటి యొక్క ప్రీమియమ్స్ పడిపోతాయి. అదే ర్యాలీ జరిగే అవకాశం ఉంది, ఎయిదర్ అప్ ఆర్ డౌన్ ర్యాలీ జరిగే అవకాశం ఉంది. రెండింటి దగ్గర అర్ధమణి దగ్గర కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బై చేస్తారు. క్లియర్? ర్యాలీ ఉంది అనుకుంటేనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో రిజల్ట్స్ ఉంది, రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ పాలిటిక్స్ రిజల్ట్స్ ఉంది. ఓకే, పాలిటిక్స్ సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయనుకోండి ఈరోజు, రాజకీయం సంబంధించింది. ఎవరో ఒకరు గెలుస్తారు, గెలవడము ఓడిపోయి ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల మార్కెట్ ఖచ్చితంగా ర్యాలీ జరుగుతుంది. అది కిందికి కానీ పైకి కానీ జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు, అది మనకు అర్థమైతే దెన్ యూ కెన్ బై ద అర్ధమణి ఆప్షన్స్. అర్ధమణి దగ్గర కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ మీరు బై చేయొచ్చు. అదే సార్, ఎటు వెళ్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఏది ఇట్ అయితే అదే ఏదైతే అది వెళ్తుంది అనమాట. కానీ ర్యాలీ జరగదు, ఇది మోస్ట్లీ సైడ్ వేస్లోనే ఉంటుంది అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ టైంలో రెండింటిని కూడా సెల్ చేస్తున్నారు. ఇవన్నీ స్ట్రాడిల్ అంటారు. ఇలాంటి స్ట్రాటజీస్ని షార్ట్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాడిల్, ట్రయాంగిల్, ఇవన్నీ ఐరన్ కారు, బటర్ఫ్లై, ఇవన్నీ స్ట్రాటజీస్ సెల్లింగ్స్లో వస్తాయి అన్నమాట. మీకు ఒకవేళ సెల్లింగ్ గురించి ఇంకా పూర్తిగా తెలియాలనుకుంటే కాంటాక్ట్ మిస్టర్ పిఆర్ సుందర్. ఆయనతో ఎలా అవుతా లేదు సార్, ఆయన పెద్ద ఆయన. ఏదైనా సరే, ఎవరి దగ్గర అయినా సరే, నాలెడ్జ్ ఈజ్ ఏ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ కానీ సార్, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకి 10 lakhs ఉండాలి సార్. ఆఫ్ కోర్స్ లిటిల్ బిట్ నాలెడ్జ్ కోసం వీడియోస్ అయినా చూడొచ్చు, నో ప్రాబ్లం. వీడియోస్ చూస్తూ ఉంటాం సార్. ఓకే ఓకే ఓకే. కార్తిక్ గారు, So, 13 ఒక డౌట్ ఉందండి. 13th August 11,450 PE మీరు యాడ్ వాచ్ లిస్ట్ అని ఆ రోజు పంపించారు. ఏదండి? సో అది 11:37 కు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అంటే మీరు పంపించలేదు అంటే దానికి ఏమైనా రీజన్ తెలుసుకుందామని. అర్థం కాలేదు, ఏ దాంట్లో? నిఫ్టీలో 11,450 PE. ఇప్పుడు పంపించలేదు అంటే నేను ఆ స్ట్రైక్ ప్రైస్ చూసుండకపోవచ్చు. ఓకే ఓకే, నేను మీట్ అయినట్టు అనిపించినాయి. అంటే నా అబ్జర్వేషన్ తప్ప లేకపోతే ఇంకేమన్నా కన్సిడర్ చేయాలా అని తెలుసుకుందామనండి. అలా ఏం లేదు, బట్ అదే చెప్తున్నాను కదా, నేను అబ్జర్వ్ చేసిండకపోవచ్చు, లేదంటే ఆ స్ట్రైక్ ప్రైస్ నేను చూసిండకపోవచ్చు, లేదు అంటే నాకు ఇది ఎంట్రీ కాదేమో అని అనిపించుండొచ్చు, లేదంటే అది కరెక్ట్ ఎంట్రీ అయ్యిండొచ్చు, నేను గమనించకపోయి ఉండొచ్చు, ఏదేం జరిగిండొచ్చు. అన్నీ నాకు కనిపించాలని ఇదేం లేదు కదా, మిస్ అవ్వచ్చు. చూద్దామన్నా ఇప్పుడు ఆ ఎక్స్పైరీ ఉండదు కదా, క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ సార్? సో సెల్లింగ్ అనేది అది వేరే కాన్సెప్ట్ సార్. ఇంకొక డౌట్, ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీకి మంత్లీ ఎక్స్పైరీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఏది తీసుకున్నా ఒకటేనా సార్? ఉంది, అది మంత్లీ అవుతుంది, ఇది వీక్లీ అవుతుంది. ఆల్రెడీ ప్రైస్ విషయంలో లిక్విడిటీ తక్కువ ఉంటది, ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్న ఎక్స్పైరీలో లిక్విడిటీ ఎక్కువ ఉంటది అని చెప్పారు. ఇంకొకటి ప్రైస్ ఎందుకు ఉండదు డిఫరెన్స్ నీకు చెప్పాను కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 50 runs 5 runsలో కొట్టేదానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా, 10 ఓవర్స్లో కొట్టేదానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందా? టెన్ బాల్స్ ఎక్కువ కొట్టదు. 10 balls కాదు, 10 overs. ఓకే, సో 5 overs కంటే 10 ఓవర్స్లో కొట్టే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మరి ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రీమియం తక్కువ ఎందుకు ఇస్తాడు? కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ దానిలో మీకు అంటే మంత్లీ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కానీ లేదంటే మంత్లీ ఎక్స్పైరీలో కానీ మీకు ప్రీమియమ్స్ ఎక్కువే ఉంటాయి. ఓకే, ఎందుకు టైం పీరియడ్ ఎక్కువ ఉంది కదా, ఆ టైం పీరియడ్లో ఆ స్ట్రైక్ ప్రైసెస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఎఫ్ఐడిఏ అంటే ఎవరు లేదండి, ఎఫ్ఐఏ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఏ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఎవరు చూడండి, ఒకసారి చూద్దాం. డొమెస్టిక్ హూ ఆర్ డిఐఐ అండ్
FII in stock market. So see here, Investopedia. Okay. FIIs, foreign institutional investors. వీళ్ళెవరు అంటే మీకు చూడండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కానీ, ఎల్ఐసి, మన ఇండియాలో ఎల్ఐసి ఉంది కదా, ఎల్ఐసి కానీ, బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు వాటిని. ఓకే, మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు తీసుకొని పోయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు బల్క్ డీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, సో అది మన ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్, అలాగే ఈ ప్రైవేట్ ఇవి ఉంటాయి, ఎల్ఐసి కానీ, లేదంటే సంథింగ్ ఇంకా కొన్ని ఐసిఐసిఐ సెక్యూరిటీస్, అలా సంథింగ్ కొన్ని హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ఇలాంటివి కొన్ని సపరేట్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ ఇండియాలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఫారిన్ కంట్రీలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, ఫారిన్ కంట్రీలో మ్యూచువల్ ఫండ్స్ అవి, వాళ్ళు మన ఇండియాలో పెట్టుబడి పెడతారనమాట. వాళ్ళని మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. క్లియర్? See here, చూడండి, if a mutual fund in the United States sees a high growth investment opportunity and India listed company, మన ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీలో హై గ్రోత్ ఆపర్చునిటీ ఉందని వాళ్ళకి తెలిస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఇట్ కెన్ టేక్ ఏ లాంగ్ పొజిషన్ బై పర్చేజింగ్ షేర్స్ ఇన్ an Indian stock market. This type of arrangement also benefits private US investors who may not be able to buy Indian stocks directly. Instead, they can invest in the mutual fund and take part in the high growth potential. సో యుఎస్లో ఎవరైతే ఉంటారో ఫారినర్స్, వాళ్ళు డైరెక్ట్గా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కుదరదు, కానీ వాళ్ళు అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అన్నమాట. సైడ్ వేస్లో ఉన్నప్పుడు హెడ్జింగ్ స్ట్రాటజీస్ చెప్పలేదు. సైడ్ వేస్లో ఉన్నప్పుడు హెడ్జింగ్, ఇక్కడ మనం హెడ్జింగ్ స్ట్రాటజీస్ గురించి మనం ఏం డిస్కస్ చేయట్లేదండి. సైడ్ వేస్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, మనం బయ్యింగ్లో చేస్తున్నాము. సైడ్ వేస్లో ఉన్నప్పుడు బయ్యింగ్ అనేది అసలు చేయకూడదు మనం, అది సెల్లింగ్ వైపు, అది సెల్లింగ్ సెగ్మెంట్. అది సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, వెళ్తే ప్రీమియమ్స్ అన్నీ పోతాయి. మీరు ఒకవేళ సెల్ చేసినట్లయితే సెల్ చేసుకోవచ్చు, కానీ బయ్యింగ్లో మాత్రం సైడ్ వేస్లో అస్సలు వెళ్ళకూడదు అనమాట. అండ్ దెన్ ఇంకొక పాయింట్ మిస్ అయ్యాను నేను. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11,300 CEలో ఒక పర్ఫెక్ట్ కాల్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ కాల్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఆ కాల్ ఆప్షన్ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, లేదా ఎగ్జిక్యూట్ అయింది. అట్ ద సేమ్ టైం మీకు పిఈలో కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. కాల్ ఆప్షన్ అలానే ఉన్నా కూడా పిఈను కూడా ఎంట్రీ తీసుకోవడానికి ఎంట్రీ పెట్టండి. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతే రెండు కూడా హోల్డ్ చేసుకోండి. ఏది స్టాప్ లాస్ హిట్ ఏదో అది స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే ఇంకొకటి టార్గెట్ హిట్ అవుతుంది. దాన్ని హెడ్జింగ్ అంటారు అనమాట. క్లియర్? క్లియర్ సార్. ఓకే, సో షెల్ వి క్లోజ్ ద సెషన్? సార్, ఇప్పుడు ఇది ఇంట్రాడేలో, ఇది క్యాష్ మార్కెట్లో, ఈ ఆప్షన్స్ లో కాకుండా ఇంట్రాడేకి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయి సార్ చెప్పడానికి? స్ట్రాటజీస్ ఆల్రెడీ నేను అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ప్రీమియం మెంబర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ.
క్యాష్ మార్కెట్లో ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఇప్పుడు మన వాళ్ళలో ఎవరైనా ప్రీమియం మెంబర్స్ ఉంటే వాళ్ళకు తెలిసి ఉంటుంది. ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ కానివ్వండి, ఇంకా సమ్ స్ట్రాటజీస్, మెయిన్ ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద టాపిక్స్ అంటే అది సపరేట్ సెషన్ సార్. మనకు యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అంటే మీకు ఇది అనంతం. ఇది మనము ఏంటంటే ఒక సెగ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాము. ఏంటి, ఆప్షన్ బయింగ్ సెగ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాము ఈరోజు. ఆప్షన్స్లో సెల్లింగ్ సెగ్మెంట్ వేరు ఉంటుంది. ఇంకోటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అది టెక్నికల్ అనాలిసిస్ అనమాట. అది సపరేట్ టెక్నికల్ అనాలిసిస్. ఇదంతా జనరల్గా ఒక ఫుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే టెక్నికల్ అనాలిసిస్, తర్వాత ఫ్యూచర్స్ అంటే ఏంటి, తర్వాత ఆప్షన్స్ అంటే ఏంటి, వాటిలో స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే మీకు కనీసం 3 to 6 months వరకు కోర్స్ అవుతుంది ఇది. సార్ మనం స్టార్ట్ చేసాం కదా సార్ ఆల్రెడీ కోర్సు ఇంతకు ముందు, అది అయిపోయిందా సార్? ఏదండి? ఒక 20 days బ్యాక్ మనం ఒక కోర్సు, ట్రైనింగ్ కోర్సు స్టార్ట్ చేసాం కదా. అది మీకండి. ఇప్పుడు ఇది ఆప్షన్ స్ట్రాటజీ, ఇది సపరేట్. ఇది అది కాదు సార్, అది అయిపోయిందా సార్? అది తర్వాత మళ్ళీ ఏమి కంప్లీటెడ్. తర్వాత మళ్ళీ ఇంకా బ్యాచ్ ఏం స్టార్ట్ చేయలేదు సార్? లేదు, తర్వాత ఏం స్టార్ట్ చేయలేదు బ్యాచ్. ఓకే ఓకే. సో సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్? ఎక్కడ నేర్చుకున్నా అంటే నేను జిరోదా వర్సిటీ చూపిస్తాను మీకు. ఓకే. జిరోదా వర్సిటీ ఇది ఒక అనంతం. ఈ బుక్స్ ఈ కంప్లీట్ బుక్స్ నేను 3 months టైం స్పెండ్ చేశాను వితౌట్ స్లీపింగ్. నిద్ర కూడా సరిగ్గా పోకుండా నేను ఈ 3 months నేను టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క బుక్ కూడా మీకు 150 to 200 pages, 500 pages ఉంటాయి. ఇవి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చా సార్? మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు. ఇదంతా ఓపెన్. మీరు సార్ ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది కానీ స్ట్రాటజీస్ ఉంటాయా? ఏమండి? ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, స్ట్రాటజీస్ ఉంటాయా? మనం ఓన్ గా డెవలప్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ ఉండవు, ఇవన్నీ సబ్జెక్ట్. ఇవన్నీ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎవరైనా స్ట్రాటజీస్ డిజైన్ చేయగలరు, కానీ సబ్జెక్ట్ లేకుండా స్ట్రాటజీస్ ఎవరు డిజైన్ చేయగలరా? ఓకే, అంటే స్ట్రాటజీ డిజైన్ కూడా ఉంటుందా ఇందులో? లేదు, ఇది ఎలా చేయాలి? ఇప్పుడు మనకు ఎలాగైతే మనం చదువుకునేటప్పుడు మన సబ్జెక్ట్స్ ఎలాగైతే ఉంటాయో, ఆ తర్వాత మీరు ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్ తెచ్చుకొని అక్కడ ప్రోగ్రామింగ్ కోడ్ అని అదని ఎలాగైతే చేస్తారో ఇది కూడా ఇంతే. ఇది ఒక సబ్జెక్ట్ ఫీచర్స్. ఇది ఇప్పుడు మీరు చదివారు కదా సార్, ఇది బేసిక్స్ చెప్తా. ఇది చేసిన తర్వాత మీకు ఒక అంటే ఎంత టైం తీసుకుంది సార్ నేను పర్ఫెక్ట్ అయ్యాను అనే రావడానికి? నేను ఇప్పటికి కూడా నేను పర్ఫెక్ట్ కాదండి, నాకు తెలియనివి చాలా ఉన్నాయి. ఓకే, నేను రోజు తెలుసుకుంటూ ఉంటాను. స్టాక్ మార్కెట్ లో నాకు వచ్చేసింది ఏం లేదు. ఇది మనకి 1% కూడా ఉండదు అనుకోండి సార్ నాకు తెలిసి. ఆప్షన్స్ థియరీ ఫర్ ప్రొఫెషనల్ ట్రేడింగ్, కాల్ ఆప్షన్ బేసిక్స్, పుట్ ఆప్షన్ బేసిక్స్, మొత్తం ఎవ్రీథింగ్. ఇది 239 pages. ఇది బేసిక్ ఆప్షన్స్, జార్గాన్స్, ప్రతిదీ కూడా నేను ఒక్క అక్షరం కూడా వదలకుండా నేను మొత్తం దీన్ని చదవడం జరిగిందనమాట. మీకు ఓపికంటే మీరు కూడా చదవచ్చు. సార్ అది తెలుగులో ఉంటుందా సార్? అది తెలుగులో ఉంటుందా సార్? ఇంగ్లీష్ తెలుగు వాళ్ళు పుట్టలేదు. హిందీ ఇది కావాలంటే హిందీ ఉంటది. మన తెలుగు వాళ్ళం కాదు సార్, తెలుగులో ఎక్కువ చదువుతాం కాబట్టి. తెలుగులో ఎక్కువ చదువుతాం అనుకుంటే ఎట్లా? తెలుగు అనేది మనం చెప్పుకోవడానికి, మనం వాడుకోవడానికి, మన తృప్తి కోసం పనికొస్తుంది, కానీ బయట వాళ్ళకి పనికిరాదు. హిందీ కానీ ఇంగ్లీష్ ఈ రెండే ఉన్నాయి సార్. స్ట్రాటజీస్ అనేది ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం డిజైన్ చేసుకోవాలి కదా సార్? అంతే. ఆప్షన్ సంబంధించిన స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి దీంట్లో, ఆప్షన్ స్ట్రాటజీస్. బట్ ఏంటంటే డిఫాల్ట్ స్ట్రాటజీస్ అనమాట ఇవి. ఇదే స్ట్రాడిల్ అంటే ఏంటి, పుట్ స్ప్రెడ్, డిఫాల్ట్ స్ట్రాటజీస్, లాంగ్ స్ట్రాడీలు, షార్ట్ స్ట్రాడీలు, ఇవంతా ఆప్షన్ సెల్లర్స్ చేసే వాళ్ళకి ఇవన్నీ మెయిన్గా ఉపయోగపడతాయి అన్నమాట.
ఇవి సెల్లింగ్ సార్ ఇది డౌన్లోడ్ ఆప్షన్ తీసేశాడు సార్, ఇది మొన్న చూశాను. అవునా? మొన్న వర్సిటీకి వెళ్ళి చూస్తే డౌన్లోడ్ ఆప్షన్ లేదు సార్. మరి నేను పంపిస్తానులేండి, దానిదేముంది, ఇవన్నీ కూడా నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో టీచ్ చేయడానికి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలుగుతున్నారా, లేకపోతే ఇదే మెయిన్ అడ్వాన్స్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో? అడ్వాన్స్డ్ అనేది మనము ఇదే అడ్వాన్స్డ్ అని చెప్పలేము, ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అవుతూ ఉంటుంది ఏదైనా కూడా. అయితే సార్ మీ దగ్గర చాలా మంది ప్రీమియం వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ అమౌంట్ పే చేసి మీ దగ్గర అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవడానికి ఉంటారా, లేకపోతే ఇదే అడ్వాన్స్? ప్రజెంట్ నేను ఇంకా ఏం ఎక్స్టెండ్ చేయలేదు, నేను స్టార్ట్ చేసింది కూడా జస్ట్ 2-3 months అయింది అంతే. అంత లేదులేండి సార్, ఇదే మాకు అర్థం కావట్లేదు. ఇంకా అడ్వాన్స్ కి ఏమంత లేదు సార్. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అడ్వాన్స్ కి ఏమంత మీకు క్యాష్ మార్కెట్ గురించి అడిగారు కదా ఎవరు? క్యాష్ మార్కెట్ అదే ఇంట్రాడే క్యాష్ మార్కెట్ అడిగారు కదా. నేనే అడిగాను సార్ మల్లికార్జున్. అదే ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ అని ఒకటి డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీకు ఇది మనకు ప్రోగ్రామింగ్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు స్టాక్స్ అనేవి ఫిల్టర్ అయి ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఉదాహరణకి నేను చూపిస్తాను. మార్నింగ్ 10:15కి ఒకటి వచ్చింది ఓఎన్జీసీ. మీరు స్క్రీన్ ఏమన్నా షేర్ చేస్తారా అండి? ఏంటి స్క్రీన్ ఏమన్నా షేర్ చేస్తారా? ఏం స్క్రీన్ అంటే చూపిస్తా అన్నారు కదా, అంటే స్క్రీన్ ఏమన్నా షేర్ చేస్తారా? నాకేం కనిపించట్లేదు స్క్రీన్. నేను స్క్రీన్ షేర్ చేశాను, అందరికి కనిపిస్తుంది. చెప్పండి సార్, అందరికి కనిపిస్తుంది? అందరికి కనిపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకు 9:45కి పిఎన్బి ఒకటి వచ్చింది, మారుతి ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను పిఎన్బి ఓపెన్ చేశాను 9:45కి. పిఎన్బి 9:45, ఇదిగోండి, ఇది పిఎన్బి. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క బిలో లోలో మనం సెల్ చేయాలి. బిలో లో అంతే ఎంత? ఈ లో వచ్చేసి 33, అంటే 33.10 పైస్, సారీ 10 పైస్ తక్కువ చేస్తే ఎంత? 29.90, 29.90, 29 కాదు, సారీ 32.90, 32.90. సో 32.90, ఇది ఎంట్రీ. ఈ బఫరింగ్ పాయింట్స్ స్టాక్ కి మారుతుందా సార్? కాదండి, ప్రతి 100 రూపీస్కి 10 పైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ప్రతి 100 రూపీస్కి 10 పైస్. సో ఇప్పుడు 30 రూపీస్ కాబట్టి ఇక్కడ 30 చేంజ్ ఉంది కాబట్టి మీరు 5 పైస్ కానీ కొంచెం తక్కువే పెట్టుకోవచ్చు. ఇది మన సెల్లింగ్ ఎంట్రీ ప్రైస్. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, దెన్ ఇక్కడ నుంచి కిందకి వచ్చేసింది. ఈ కాల్స్ జీరోదాలో ఎవ్రీడే వస్తాయా సార్? జీరోదాలో ఇప్పుడు షేర్ ఖాన్ లో ఎవ్రీడే కొన్ని కాల్స్ ఇస్తున్నారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే యాప్ లో కూడా, వెబ్ యాప్ లో బెస్ట్ 20 స్టాక్స్ అని చూడండి, ఓపెన్ హై. ఇది మారుతి. ఓకే, మారుతి కూడా 9:45కి మనకు ఆపర్చునిటీ వచ్చింది. 9:45 అంటే ఇది ఈ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ బిలో లోలో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు, సో దీని కింద ఎంత? 6675. స్టాప్ లాస్ ఎక్కడ సార్ మరి? ఈ క్యాండిల్ హై, ఈ గ్రీన్ క్యాండిల్ హై స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్, దెన్ ఇది ఎంట్రీ, అంతే. గాట్ ఇట్?
ఇంకోటి చూద్దాం. మారుతి హెచ్డిఎఫ్సి లైఫ్ 10:45. హెచ్డిఎఫ్సి లైఫ్ 10:45. బట్ నెక్స్ట్ ఎక్కడ కూడా మనం ఎంట్రీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దీనిలో తీసుకుంటే ఎక్కడ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎప్పుడో ఆఫ్టర్నూన్ ఎగ్జిక్యూట్ అయింది, అది కూడా లోకే వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి గోద్రేజ్ ప్రాపర్టీస్. దీనికి ఏమైనా టైం ఉందా సార్? అంటే 1 దాటితే తీసుకోకూడదు అని ఏం లేదండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. 10:45 గోద్రేజ్ 10:45 చూడండి. 10:45 దీని యొక్క లో ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్. ఈ లో ఎగ్జిక్యూట్ అయింది, బూమ్. ఇంకొకటి చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11కి. సార్ ఒక 80% ఉంటుందా సార్ యాక్యురసీది? ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11 సార్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే ఓకే. హెచ్డిఎఫ్సి సరే కాస్ట్ ఎక్కడ నుంచి మనం చూడండి, ఎలా చూసుకోవాలి సార్? 11 ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, బూమ్. టార్గెట్ 1:2 ఎంత సార్ ఇది మనం పెట్టుకోవాల్సింది? టార్గెట్ 1:1.5, 1:2. సార్ ఇవి ఇక్కడ మీరు ఎట్లా చూసుకోవాలి సార్? ఇవి ఏమైనా వెబ్సైట్ ఉంటుందా? వెబ్సైట్ ఉంటుందా ఈ కాల్స్ చూసుకోవడానికి? కాల్స్ చూసుకోవడానికి కాదు, అదే ఏదో అంటారు చూడండి, ఏదో సామెత ఉంది, అన్నీ మన చేతిలో ఉన్న తిప్పి చూసుకున్నారంట. మీరు ప్రీమియం మెంబర్షిప్లో ఉన్నారు కదా? నేను లేదు సార్, నేను డైరెక్ట్ మీ దగ్గర ట్రైనింగ్ వచ్చా. ప్రీమియం మెంబర్షిప్లో ప్రీమియం మెంబర్షిప్ లో సార్, మీ ప్రీమియం మెంబర్షిప్ ఇంపార్టెంట్, ఈ ట్రేడింగ్ తీసుకున్న వాళ్ళు మీకు ఎక్కువ విఐపీలా మీరు చెప్పంట? ప్రీమియం మెంబర్షిప్ అంటే మీకు ఎవరికి ఎక్కువ, మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు? ప్రీమియం మెంబర్షిప్ అంటే మీకు ప్రీమియం మెంబర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ యాక్సెస్ ఇచ్చాను. అసలు నేను ట్రైనింగ్ కాకుండా ఫ్రీ ఆఫ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటా ఇప్పుడు 1000 రూపాయల. ఇప్పుడు మీరు నాకు నిన్న వచ్చేసి ప్రీమియం మెంబర్షిప్ వద్దు నాకు, నేను ఎఫ్ఎన్ఓలో తీసుకుంటాను నన్ను అడిగారు కదా. ఓకే, ఎనీహో మీరు ఎఫ్ఎన్ఓలో డైలీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి నేను అట్లా. నో ప్రాబ్లం. సో ఇది సార్ ప్రజెంట్ విషయము. మీకు ఈక్విటీ సెగ్మెంట్ ఈక్విటీ సెగ్మెంట్ అంటే ఇది అనమాట. ఇక్కడ నుంచి మీరు స్కాన్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది బేరిష్ సంబంధించింది. బుల్లిష్ వ్యూ కూడా మనకు ఇంకొక కోడ్ ఉందన్నమాట సపరేట్గా. ఇది బుల్లిష్ ఇంట్రాడే. ఈరోజు మార్కెట్ ఫుల్ బేరిష్లో ఉంది. సో బుల్లిష్లో కూడా మనకు ఆపర్చునిటీ వచ్చిందో లేదో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. 9:30కి మనకు ఇన్ఫోసిస్ అయితే రావడం జరిగింది. ఇన్ఫోసిస్, విప్రో ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా ఇన్ఫీ 9:30కి చూద్దాం. 9:30 అంటే ఇది. ఓకే, సో మనకు మూవింగ్ యావరేజ్ కంటే చాలా దూరంగా ఉంది కాబట్టి సో నో ఎంట్రీ హియర్. దెన్ విప్రో వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి వీటికి. మూవింగ్ యావరేజ్ కంటే దూరంగా ఉన్నవి మనం ఎంట్రీ తీసుకోకూడదు అని. అలా విప్రో 9:30. సో ఇది కూడా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ అనమాట. బట్ మనకి ఇవి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయాయి. నెక్స్ట్ టెకెన్. సార్ దీంతో పాటు మనం ఇంకా మార్కెట్ సెంటిమెంట్ కూడా ఏమైనా చూడాలా? మార్కెట్ సెంటిమెంట్ చూస్తే మంచిది, చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు మనకి కాల్స్ ఇచ్చింది కానీ మార్కెట్ సెంటిమెంట్ బేరిష్ గా ఉంది కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయినా కానీ స్టాప్ లాస్ ఇట్లా అయినాయి కదా, అందువల్ల లేదు. మీరు దీంట్లో కూడా ఎట్లా తీసుకోవచ్చు అంటే బై చెకింగ్ ద వాల్యూమ్. వాటి స్టాక్స్ యొక్క ఏదైతే మనకి కాల్ ఇచ్చిందో దాని స్టాక్స్ వాల్యూమ్ చూడమంటారు. అవును, వాల్యూమ్ చూడండి. ఓకే,
సో 9:30కి ఇది చూడండి, ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇది స్టాప్ లాస్. ఇక్కడ నుంచి కోల్ ఇండియా పైకే వెళ్ళింది అనమాట. మీకు యాక్చువల్గా ఈరోజు కోల్ ఇండియా చాలా పైకి వెళ్ళింది, కానీ ఇందులో మీకు ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఓకే, ర్యాంకో సిమెంట్స్ వచ్చేసి మనకు 9:45కి ఆపర్చునిటీ వచ్చింది. 9:45 ఇది. సో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. 7:11 7:19 వరకు 7:18 వరకు అయితే వెళ్ళింది, 7:19 వరకు వెళ్ళింది అనమాట. ఓకే ఓకే సార్. హలో, హలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా నాకైతే బాగా కనెక్ట్ అయింది సార్. ఇది ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఉపయోగపడింది. అసలు దాని గురించి ఏంటన్నది కూడా నాకు అసలు ఐడియా లేదు. ఆప్షన్స్ గురించి అనేది. అవును సార్, నా అభిప్రాయం కూడా అదే సార్. ఆప్షన్స్ మీరు చెప్పినంత క్లియర్ గా నేనైతే అండర్స్టాండ్ చేసుకోలేను కావచ్చు. వేరే చాలా వీడియోలు చూసినా కానీ. థ్యాంక్ యూ. ఓకే, సో అందరికీ మన కోర్స్ నచ్చినట్లేనా? కోర్స్ నచ్చింది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ కానీ లిమిటెడ్ కోర్స్ కదా, కొంచెం బిగ్ ఇంకొక 1 month క్యారీ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. 1 month క్యారీ 1 month అంటే మేము ఏంటంటే ఇప్పుడు ఓన్లీ నేను క్యారీ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. ఇది క్యారీ సార్ అతను ఎవరో కానీ కొంచెం పిఆర్ సుందర్ వాళ్ళ దాంట్లో ఉంటుంది సార్. అవి అయితే బాగుంటాయి సార్. 50,000 కోర్సు ఒక 2 sections లో అయిపోతాయి. అది అలాంటివి తగిలితే బాగుంటాయి. ఇంకా కొంతమంది సింగిల్ డేనే 6 hours కోర్స్ ఎంతో పెడతారు కదా, 18,000 20,000. సార్ పిఆర్ సుందర్ గారు 30 పెట్టారు సార్ సింగిల్ డే కోర్స్. ఇప్పుడు సింగిల్ డే కోర్స్ 30,000. అవును సార్. ఆ 30,000 సంపాదించాలంటే జాబ్ చేసి మనము ఎన్ని టెస్ట్ చేయాలో 2 months పడుతుంది. అది యాక్చువల్గా 2 days 60,000 ఉండేది సార్. అది సెషన్స్ అవ్వట్లేదు అనేసి తగ్గించారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఆ స్ట్రాటజీని ఫస్ట్ మీరు దాని మీద కొంచెం పట్టు సంపాదించుకోండి. ఆపర్చునిటీ వచ్చినా కూడా ఏమేమి చూడాలి, లైవ్ మార్కెట్లో వాల్యూమ్స్ని ఎలా చూడాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఏంటనేది అట్లీస్ట్ ఒక 1 month ఒక వీక్ ఎక్స్పైరీ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. 4 expiries సార్? 4 expiry, ఒక వీక్ ఎక్స్పైరీ కంప్లీట్గా ఒక వీక్ ఎక్స్పైరీ. ఒక వీక్ ఎక్స్పైరీ అంతా కూడా మీరు, అంటే 1 week అంతా కూడా మీరు ఆప్షన్స్ యొక్క స్ట్రైక్ ప్రైసెస్ని సెలెక్ట్ చేసుకోవడము, ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడము, ఆ ఆపర్చునిటీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడము, తర్వాత కరెక్ట్ అవుతే అన్నీ కరెక్ట్ అవుతే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, లైన్స్ గీసుకోవడము, ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, మనకు ఎంట్రీ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, టార్గెట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎన్ని అవుతున్నాయి ఏంటి అనేది మీరు ఒక అబ్జర్వేషన్ చేయాలి పూర్తిగా కంప్లీట్గా ఒక 1 week. ఓకే సార్. ఓకే సార్, కమ్యూనిటీ మీద ఎవరో మీరు ఏమన్నా క్లాస్ ఇస్తారా? లేదండి, గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది, వద్దు ఇప్పుడు. ఆల్రెడీ పడిపోద్ది సార్. పడని, అది పడితే మనకి ఇంకా మంచిది, మార్కెట్ పెరుగుతుంది. అవునవును సార్. మూవింగ్ యావరేజ్, పీవోట్స్ గురించి ప్రజెంట్ అయితే వాటి గురించి అయితే క్లాస్ ఏం లేదు సార్. అవి ఇండికేటర్స్, అవి బేసిక్స్ మీద వస్తుంది అనమాట. అవన్నీ చెప్పేదానికి మనకు ఇక్కడ టైం కుదరదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్లేస్ ఈ కోర్సులో. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్.